ఇవాళ అనుకున్నటువంటి టాపిక్ జయకృష్ణమూర్తి ఆన్ ట్రెడిషన్. డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవాలని కోరుతున్నాను. నమస్కారం అండి అందరికీ. ఈరోజు టాపిక్ చాలా సీరియస్ టాపిక్. నేను డాక్టర్ కృష్ణపల్లి గారు, డాక్టర్ రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేస్తారనుకున్నాను. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇనిషియేట్ చేస్తారు, తర్వాత నేను మాట్లాడేవాడిని. సో ఇట్ హెస్ బికమ్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. జేటీ కృష్ణమూర్తి గారి ఈ డైలాగ్స్ ఈ ప్లాట్ఫామ్ మీద దగ్గరగా 30 మంది ప్రతిరోజు ప్రతి మీటింగ్కి వస్తున్నారు. చక్రపాణి గారు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్నో గందరగోళాలు అయ్యాయి. ఏది డైలాగ్స్ లో, ఇన్ పర్సన్ ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ లో దాంట్లో కాన్ఫ్లిక్ట్ వచ్చేది. కానీ ఇంతవరకు సజావుగా ఎక్కడా కూడా అంతరాయం లేకుండా 10 సంవత్సరాలు చక్రపాణి గారు చాలా చాకచక్యంతో దాన్ని నడిపారు. ఇప్పుడు కూడా ఆయన దీని వెనకాల ఉన్నారు. ప్రభంజన గారు సాయిబాబా గారి అడ్వైస్ తో ఇది స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ప్రభంజన గారు చాలా మనకి బ్యాక్ బోన్ గా ఉన్నారు. దాంతో కృష్ణపల్లి గారు, డాక్టర్ రామకృష్ణ గారు ఈ డైలాగ్ దీంట్లో ప్రముఖమైన పాత్ర ధరిస్తున్నారు. రామకృష్ణ గారు హ్యూస్టన్, ఆయన చాలా కీలకమైన బాధ్యత తీసుకుని దీన్ని సీరియస్ గా నడిపిస్తున్నారు. ఈరోజు టాపిక్ సాంప్రదాయం, కృష్ణమూర్తి గారి టీచింగ్ అని పెట్టున్నాం. దీనికి అందరూ ఒప్పుకున్నారు. కానీ కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇదేమైనా ఎమోషనల్ ఇష్యూ లేకపోతే సెంటిమెంటల్ ఇష్యూ, ఏదైనా యాంటాగనిజం అనేది వస్తుందా అని చెప్పి మనం నియర్లీ 40 డేస్ డైలాగ్స్ చేస్తున్నాం. చాలా సీరియస్ గానే చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా వింటున్నారు. ఈ అవగాహనతో ఈ ఛాలెంజింగ్ టాపిక్ కూడా మనము జాగ్రత్తగా నడపగలమని అనుకుంటున్నాము. ఈ సాంప్రదాయం అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాలెడ్జ్. ఏ కారణాల వల్ల వచ్చినా నాలెడ్జ్ అనాదిగా ఈ నాలెడ్జ్ వల్ల మనిషి ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళాడు. ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా ఇది ఆటవిక ప్రవృత్తి నుంచి ఇన్ని వేల సంవత్సరాల్లో గ్రహాలు చేరడానికి కూడా వెళ్ళగలుగుతున్నాడు. కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అయ్యాయి. ట్రాన్స్పోర్ట్ బ్యూటిఫుల్ గా డెవలప్ అయింది. అలాగే కంఫర్ట్స్, మనుషులకి కంఫర్ట్స్, తర్వాత హైజీనిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ అయ్యాయి. ఇవన్నీ టెక్నాలజీ, ఇవన్నీ మ్యాథ్స్ తోటే జరిగినవి. సో బ్రెయిన్ దాని కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఎన్నో భయాలు, మనిషి అనాదిగా జీవితంలో ఆటవిక జీవితం నుంచి ఇప్పటివరకు కూడా భయాలతో ఉన్నాడు, సారోతో ఉన్నాడు, కాన్ఫ్లిక్ట్ సంఘర్షణలో ఉన్నాడు. దీని నుండి విముక్తి, ఈ బాధ నుంచి విముక్తి కోసం, భయంతో ఈ విముక్తి కోసం ఎంతో మంది ఆసరాకి ముందుకు వచ్చారు. దేవుడు అనేది ఒకటి పెట్టుకున్నారు. దానితో మతాలు అనేవి వచ్చాయి. అవి సంస్థాగతంగా తయారయ్యాయి ఈ మతాలు.
అలాగే పొలిటికల్గా, ఐడియాలజీగా ఎన్నో ప్రపంచం అంతా కూడా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులో మనం చూస్తే మనిషి ఒక రిలీజియన్ బేసిస్ కానీ, ఒక పొలిటికల్ ఐడియాలజీ బేస్ కానీ, ఎకనామికల్ బేస్ క్యాపిటలిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ అని కానీ విడిపోతున్నారు. నేషనలిస్ట్ అనేది విడిపోతున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్ అలాగా మతాల పేరుతో విడిపోతున్నారు. ఒక దేశంలో కూడా మతాల ప్రాతిపదికన రిచ్, పూర్ అని కానీ, లేకపోతే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, చదువు రాని వారిని కానీ, ట్రైబల్స్ అని కానీ విడిపోతున్నాం. అలాగే ఎంత డివిజన్, ఎంత ఖండాలుగా మారిపోయామంటే ఆఖరికి నా కుటుంబం, నా సొసైటీ, నేను నువ్వు అని ఎవరికి వాళ్ళు విభజించుకుంటున్నాం. అంతరాలంలో మన మానసికంగా కూడా మనం కూడా అంతరంగంలో కూడా మనము విభజించబడుతున్నాం, కంపేర్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే విభజన ఉందో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఈ సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణ అనేది ఎలా వచ్చిందంటే, నేను అనేది ఈ అనుభవాలతో పుట్టింది. ఈ అనుభవాలు అనేవి రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన అనుభవాలని ఒక జ్ఞానం కింద మారి మనం మెమరీలో దాచుకున్నాం. అందులో వచ్చిన జ్ఞానం, ఆ నాలెడ్జ్, ఆ మెమరీ మనకి రెస్పాన్స్, థాట్నే, ఆలోచననే రెస్పాన్స్గా బయటకు వస్తుంది. ఈ ఆలోచన కాలంతో కూడి ఉన్నది. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు గతమే. నా గత అనుభవాల్లోంచే నా జ్ఞానం వచ్చింది. నేను చదువుకున్న చదువు అంతా కూడా నిన్నటితోటి అయిపోయింది. ఆ చదువుతో వచ్చిన జ్ఞానమే నా జ్ఞానము. అలాగే నా గత అనుభవాలు, నా దైనందిక జీవితంలో వచ్చే అనుభవాలతో వచ్చిన జ్ఞానమే గత అనుభవాలు. ఆ అనుభవాలే జ్ఞానమై అది నా మస్తిష్కంలో మెమరీ కింద, గత స్మృతుల కింద ఉండిపోయింది. అది గతం అనుకుంటున్నా కానీ దానికి చాలా చైతన్యం ఉంది. ఏదైనా ఛాలెంజ్ వస్తే అది వెంటనే వస్తుంటుంది, రెస్పాండ్ అవుతుంటుంది. ఆ రెస్పాండ్తో ఆలోచన అనేది పడుతుంది, కొత్త అనుభవాలు వస్తాయి. సో ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ అలా నిరంతర ప్రక్రియ కింద మన జ్ఞానం పెరుగుతూనే ఉంది. కానీ జ్ఞానం ఎప్పుడు పూర్తవదు. ఎప్పుడైతే పూర్తవదో అది అజ్ఞానంలో ఉన్నట్టుంటుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా సంపూర్ణం కాని మూలాన్ని అది కంప్లీట్ కాదు. కాబట్టి ఇది నాట్ ఏ టోటల్ నాలెడ్జ్. దాంతో వచ్చిన ఆలోచన కూడా లిమిటెడ్. అది కూడా సంపూర్ణంగా ఏ ఛాలెంజ్ను ఫేస్ చేయలేదు. అందువల్ల ఆ ఛాలెంజ్ ఎప్పుడు కూడా ఇన్అడిక్వేట్గా ఉంటుంది. సంపూర్ణంగా ఆ ఛాలెంజ్ని ఫేస్ లేని వల్ల అసంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల అనుభవము పూర్తవకుండా రెసిడ్యూ, అనుభవం పాక్షికంగా మన మనసులో నిలిచిపోద్ది. ఆ నిలిచిపోయినప్పుడు అది మళ్ళీ జ్ఞానం కింద చేరిపోతుంది. సో ప్రతి క్షణము అనుభవాలు పుడుతూనే ఉన్నాయి. మన దైనందిక జీవితంలో కానీ, న్యూస్ పేపర్ వల్ల కానీ, ఎడ్యుకేషన్ వల్ల కానీ, మీడియా వల్ల కానీ, ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు కానీ మన అనుభవాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వీఆర్ అనేబుల్ టు ఫేస్ అ ఛాలెంజ్ టోటల్లీ, కంప్లీట్లీ. వీఆర్ అనేబుల్ టు రెస్పాండ్ ఛాలెంజ్ టోటల్లీ. అందువల్ల ఏమవుతుందంటే జ్ఞానం అంతకంతకు పెరిగిపోతుంది. ఆ జ్ఞానం అంతా కూడా ఇన్కంప్లీట్ ఎక్స్పీరియన్స్తో వచ్చాయి. ఆ నాలెడ్జ్ కూడా ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తవి యాడ్ అవుతున్నా అది ఇన్కంప్లీట్, సంపూర్ణం అవ్వనిది. దానితోటే మనం మళ్ళీ ఛాలెంజ్ అనేది ఫేస్ చేస్తున్నాం. ఛాలెంజ్ ఎప్పుడు కూడా లైవ్, చాలా జీవితంతో ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, లైవ్గా ఉంటుంది. వేరే గతము, మన అనుభవాల్లో వచ్చిన జ్ఞానము, గతం అనేది ఎప్పుడు కూడా డెడ్ వన్, కానీ అది రెస్పాండ్ అవుతుంటుంది. ఆ గత అనుభవాల్లోంచి వచ్చిందే నేను. సో నేను అనేది
ఇట్ ఇస్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్. నా ఒక్క అనుభవాలే కాకుండా మానవాళి అనాది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన మానవాళి యొక్క అనుభవాలు అవన్నీ కూడా మన మస్తిష్కంలో, మన మెదడులో, మన మనసులో, మన కాన్షియస్నెస్ లో చేరి మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్ అనే ఖండాలుగా అందులో ఆ నాలెడ్జ్, అనుభవాలు స్టోర్ అయి ఉన్నాయి. అవి ఛాలెంజ్ వచ్చినప్పుడు అవి దే ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఆ ఛాలెంజ్ ప్రాబ్లం కింద చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. కానీ ఆ ఛాలెంజ్ను కంప్లీట్ గా టోటల్ గా ఫేస్ చేయలేకపోతున్నాయి, సాల్వ్ చేయలేకపోతున్నాయి. సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్అడిక్వేట్ రెస్పాన్స్. ఎప్పుడైతే ఇన్అడిక్వేట్ రెస్పాన్స్ అయిందో నేను చెప్పినట్టుది అనుభవాలు కింద మళ్ళీ మనం స్టోర్ చేస్తున్నాం. దీనివల్ల మనలో అంతకంతకి అజ్ఞానం పెరుగుతుంది. నేను అనేది మన యాక్షన్స్ అన్ని కూడా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ లోనే ఉంటాయి. నేను నాతో చేరినవి, నా కోపం వచ్చింది, నా భయము, నా బాధ, నా కోరికలు, నా ఇల్లు, నా భార్య, నా ఫ్యామిలీ, నా దేశము, ఇలాగా నేనుకు ముడిపడి ఉన్నవే చేరుతున్నవి ఈ నాలెడ్జ్లో. అదే ప్రపంచాన్ని సాధిస్తుంది. నేను లేని మనిషి లేడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే యు ఆర్ ది వరల్డ్ అంటాం, యు ఆర్ ది సొసైటీ. ఎందుకంటే మీరు నేను కలిస్తే తప్ప రిలేషన్షిప్ ఉండదు. ఆ రిలేషన్షిప్ లోంచే సొసైటీ, సమాజం పుట్టింది. దాంట్లోంచే ప్రపంచం కూడా పుట్టింది. మన ప్రపంచంలో నేను, నా బాధలు, నా కాన్ఫ్లిక్ట్, నా సఫరింగ్, నా భయాలు ఎలా ఉన్నాయో, నా గ్రీడు, నా కన్ఫ్యూజన్ అండి, అలాగే ప్రపంచంలో ఏ మనిషిని చూసుకున్నా ఇవే ఉన్నాయి. అంచేత యు ఆర్ ది వరల్డ్ అనేది వెరీ యాప్ట్. అది మనం థియరిటికల్ గా చూస్తున్నామా, ఇంటెలెక్చువల్ గా చూస్తున్నామా, ఒప్పుకుంటున్నామా, లేకపోతే యాక్చువల్ గా నిజమని తెలిసి ఒప్పుకుంటున్నామా అనేది తెలియాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ విషయం అర్థం కాకపోతే కృష్ణమూర్తి గారి టీచింగ్ చాలా కష్టము అర్థం అవడం, అవగాహన అవడం. సో మనము కృష్ణమూర్తి గారు ఎప్పుడు అంటారు, మీరు నా కూడా ప్రయాణించండి. నా కూడా ప్రయాణించిన మూలాన్ని మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నేను ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నా, సంభాషిస్తున్నానో, ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఐఎమ్ స్పీకింగ్ అండ్ యు ఆర్ లిజనింగ్ అనేది రాదు, యు ఆర్ హియరింగ్ అనేది రాదు. నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అనే మాట లేదు, ఆ డివిజన్ లేదు. నాతో పాటు మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆయన చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. యు ఆర్ వాకింగ్ యాజ్ ఫ్రెండ్స్ కన్సర్న్ విత్ ఈచ్ అదర్. ఒక మార్గం గుండా వెళ్తున్నాం, దాంట్లో బ్యూటిఫుల్ గా చెట్లు ఉన్నాయి. మన జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఏముంది, అలా చెప్పినప్పుడు నాట్ ఓన్లీ యు ఆర్ లిజనింగ్, అంటే నేను చెప్పేది మీకు ఇంటెలెక్చువల్ గా అర్థం అవడమే కాకుండా వీఆర్ షేరింగ్. నేను చెప్పేది మీరు షేర్ చేస్తున్నారు, మీ బాధలు, మీకు వచ్చిన స్పందనలు నాకు చెప్తున్నారు అనే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఆయన కమ్యూనికేట్ చేశారు. ఆ కమ్యూనికేషన్ ఉంటేనే మనకి కృష్ణమూర్తి గారి టీచింగ్స్ అర్థమవుతాయి. ఆ కృష్ణమూర్తి గారి టీచింగ్ ఒక మిర్రర్, అద్దం కింద చూసుకుని మన జీవితాన్ని మనం చూసుకోగలుగుతాం. అలా చేసినప్పుడే ఆయన టీచింగ్స్ అనేవి అర్థమవుతాయి. ఇందులో ఆయన ఏం చెప్తారంటే ప్రతిసారి కూడా ఐఎమ్ నాట్ ది అథారిటీ, ఐఎమ్ ఓన్లీ ఫర్ ది కన్వీనియన్స్ సిట్టింగ్ ఆన్ ద పెడెస్టల్. నేను పైనుండి మీకు చెప్పడానికి, ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నాను, నా కన్వీనియన్స్, మీ కన్వీనియన్స్ కోసం నేను ఇక్కడ కూర్చున్నాను. అంతేకాని నేను అథారిటీ కాదు. దెర్ ఇస్ నో గురు. యూ హ్యావ్ టు బి ఎ లైట్ యువర్ సెల్ఫ్. మీకు మీరే ఈ మాటలని, నేను చెప్పిన మాటల్ని ఒక అర్థం కింద ఉపయోగించుకుని మీలో మీరు మీ గురించి మీరు తెలుసుకుని ఆ లెర్నింగ్, ఇట్ ఇస్ నిరంతర ప్రాసెస్. నేను చెప్పినప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే ఎవరు మాట్లాడుతున్నా మీకు వచ్చే స్పందనలు గ్రహిస్తుంటే యు ఆర్ షేరింగ్, యు ఆర్ లిజనింగ్, యు ఆర్ లెర్నింగ్. అండ్ ఇన్ దట్ లెర్నింగ్ దెర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్, దెర్ ఇస్ ఎండ్లెస్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ లో నా గురించి నేను తెలుసుకుంటున్నాను ఎవరికి వాళ్ళు అనుకుంటే, ఆ నేర్చుకోవడంలో దెర్ ఇస్ నో అక్యుములేషన్. ఇట్ ఇస్ నాట్ నాలెడ్జ్ టు బి అక్యుములేటెడ్, ఇట్ ఇస్ లెర్నింగ్. నేను ఏదైనా చెప్తే మీరు వింటే అది అక్యుములేషన్ అవుతుంది.
ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే అది అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది. బట్ ఈ జీవిత సత్యాలను నేను చెప్తున్నప్పుడు, మనం కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు మీరు వినే పద్ధతిలో వీఆర్ లిజనింగ్ నాట్ ఓన్లీ టు ద వర్డ్స్ బట్ ఆల్సో టు యువర్ రెస్పాన్సెస్. దట్ ఈస్ టోటల్ లిజనింగ్. ఆ లిజనింగ్ లో అవుటర్ అండ్ ఇన్నర్ అనే డివిజన్ ఉండదు. ఇలా ఎప్పుడైతే విన్నారో మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడు జీవితమే అర్థమవుతుంది. మీరు లేకుండా, రిలేషన్షిప్ అనేది లేకుండా జీవితం లేదు. ఆ రిలేషన్షిప్ లోనే నేను పుట్టాను. ఈ వినడం మూలాన్ని, చూడటం మూలాన్ని నా గురించి నేను తెలుసుకుంటానని ఆయన అంటారు. ఎవరు వాళ్ళు అనుకోవాలని. ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకున్నానో, నాలో ఎన్ని కల్మషాలు ఉన్నాయా, ఎన్ని కుట్రలు ఉన్నాయా, ఎన్ని కోపాలు ఉన్నాయా, భయాలు ఉన్నాయా, కోరికలు ఉన్నాయా అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని నుండి విముక్తి పొందుతాం. ఎందుకంటే మనం చాలా అలర్ట్ గా వింటాం, చాలా జాగ్రత్తగా వింటాం, అటెంటివ్ గా ఉంటాం, సావధానతలో వింటాం. కాబట్టి అక్కడ ఆలోచనలు ఉండవు, ఓన్లీ సెన్సెస్ ఆర్ యాక్టివ్. ఇటువంటి టైంలో అథారిటీ అనేది ఉంటుందా అని చూసుకోవాలి. మనము కృష్ణమూర్తి గారి టీచింగ్ ముందే చెప్పేశాను, కానీ మన యాజ్ నార్మల్ రీజనబుల్లీ ఇంటెలిజెంట్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మనం మనం ఏం చూస్తున్నాం అంటే, మన దైనందిక జీవితంలో మనకు అన్ని గొడవలుగానే ఉంటాయి. ఇంట్లో గొడవలు, సొసైటీలో గొడవలు, దేశంలో గొడవలు, యుద్ధాలు, ఇవన్నీ భయాలు, కోపాలు ఉంటాయి. మనలో కోరికలు ఉంటాయి. మనలో సారో అనేది అమితంగా ఉంటుంది, దుఃఖం అనేది. ఆ దుఃఖము మన దగ్గర వాళ్ళు చనిపోయినా వస్తుంది, పర్సనల్ లాస్ ఆఫ్ క్లోజ్ పీపుల్ వల్ల వస్తుంది. అలా కాకుండా ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. తెలిసిన వాళ్ళ పిల్లలు మన భారతీయులు, లేకపోతే పన్న యుద్ధంలో వీళ్ళు చనిపోయారు. ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులకి, ఆ అక్క చెల్లెలకి, భార్యలకి ఎంత బాధ కలుగుతుందో ఆ బాధ అంతా మనలో కూడా ఉంటుంది. ఎందుకంటే యూ మస్ట్ రిమెంబర్ యూఆర్ ది వరల్డ్. ఎక్కడ ఎవరు ఎఫెక్ట్ అయినా మనలో కూడా బాధ ఉంటుంది. మనకు తెలియకుండానే మన పేపర్లో చదువుతాం, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, ఇంతమంది సైనికులు చనిపోయారు అని అనుకుంటాం. బట్ చనిపోయారు. ఆ చనిపోవడంలో ఆ మరణించిన వారు దే లెఫ్ట్ బై డెత్. సో ఆ దుఃఖం అనేది మన అంతరాలంలో మనకు తెలియకుండానే దానితో ఆ దుఃఖం అనేది ఎంట అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ సారో. ఇట్ ఇస్ నాట్ యువర్ సారో ఆర్ మై సారో, ఇట్ ఈస్ సారో ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఈ బాధల గురించి మనం ఏం చేయాలని అనుకుంటే, ఇది ఇప్పుడు వస్తున్న బాధలు కాదు, కొత్తగా వచ్చిన బాధలు కాదు, అనాదిగా జరుగుతుంది. దాని గురించి మనిషి అన్వేషణలో పడ్డాడు. ఈ బాధలకు అంతులేదా అని. ఫిజికల్ బాధలు కాకుండా అంతరికంగా ఎప్పుడూ బాధ కనిపిస్తూనే ఉంటుంది. నేను ఉన్న చోట బాధ ఉంటుంది. ఆ బాధ ఉన్న చోట అక్కడ వైలెన్స్ ఉంటుంది, బ్రూటాలిటీ ఉంటుంది, బాధలు ఉంటాయి, భయాలు ఉంటాయి. సో ఈ బాధలు విముక్తి లేదా అని కనుక్కోవడానికి వాళ్ళు ఒక దేవుడిని క్రియేట్ చేస్తున్నారు. సో గాడ్ ఈజ్ క్రియేటెడ్ బై అస్, ఒక శక్తి. ఆ శక్తికి రకరకాల పేర్లు పెట్టారు. రకరకాల అనుభవం, మన కల్చర్ని బట్టి ఆ దేవుడికి మనం ఒక పవర్స్ ఇచ్చినట్టు అయింది. బికాస్ ఇది గాడ్స్ ఆర్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్. పోను అవి ఆల్టర్నేటివ్ రిలీజియన్స్ గా మారి క్రిస్టియానిటీ, హిందూయిజం ఆర్ బుద్ధిజం ఆర్ ముస్లిం లైక్ దట్ రకరకాల రిలీజియన్స్ వచ్చాయి. ఆ రిలీజియన్స్ అన్ని కూడా మన బాధల్ని అంతం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు కంఫర్ట్, భయపడద్దు, నమ్మండి, నన్ను నమ్మండి, నా మీద నమ్మకం పెట్టుకోండి, సేవర్ ఇస్ దేర్ అని చెప్పారు. కొన్ని మతాల్లో అయితే చనిపోయాక రిసరెక్షన్ అని చెప్పి బతికి రావచ్చు అని చెప్పన్నారు. కొన్ని మతాల్లో చనిపోతే దేర్ ఎండెడ్ ది మ్యాటర్. హిందూ రిలిజియన్, కొన్ని ఏషియాటిక్ రిలిజియన్స్ లో వాళ్ళు ఏమన్నారంటే దేర్ ఇస్ వాట్ యు కాల్ రీబర్త్. అంటే ఈ జన్మలో మనం మంచి చేసుకుంటే వచ్చే జన్మలో మంచిగా పుడతామని చెప్పి. సో ఈ రీబర్త్ అనేది అంతులేని సైకిల్స్ లో జరుగుతుంది మన హిందూ సిద్ధాంతం ప్రకారం. దాంట్లో లివింగ్ అండ్ డైయింగ్ ఆర్ లైఫ్ అండ్ డెత్
ఇది సైకిల్ గోయింగ్ ఆన్. ఎప్పుడైతే మనం మళ్ళీ పుడతామని ఒక ఇది వస్తే మనకి భరోసా కలుగుతుంది. సో ఈ రిలీజియన్స్ అన్ని ఇక్కడ భరోసా కలిగించాయి. భరోసా కలిగించి మనం సరిగ్గా బతికితే హెవెన్కి వెళ్తాం, లేకపోతే వచ్చే జనంలో మంచి ఇదిగా పుడతాం. ఏ రిలీజియన్ అని కానీ ఇప్పుడు సరిగ్గా ఉండకపోతే మళ్ళీ ఇంకా నికృష్టంగా పుడతాం అని చెప్పి వాట్ ఇస్ కాల్ రివార్డ్ అండ్ పనిష్మెంట్ అనే కేటగిరీలో రిలీజియన్స్ మన కంట్రోల్ చేయడానికి ట్రై చేసాయి. బతిమాలి, ప్రేయర్ చేసుకో, నమ్మకం అనేది పెట్టుకో, నువ్వు బతుకుతూ ఉన్నాయి దాంతో. కానీ మనిషికి మానసిక శాంతి రాలేదు. ఆయన సంఘర్షణలోనే ఉన్నాడు, భయాలతో ఉన్నాడు, మానసికంగా భయాలతో ఉన్నాడు. ఇంట్లో కూడా గందరగోళంగా ఉంటుంది. రిలేషన్షిప్ బిట్వీన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ నాట్ గుడ్. ఇట్ ఇస్ ఆల్వేస్ వీ లివ్ విత్ దమ్, బట్ స్టిల్ ఇట్ ఇస్ ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్. నిరంతరం కూడా కాన్ఫ్లిక్ట్, సంఘర్షణలోనే ఉంటుంది. భార్యాభర్తలు కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, బ్రదర్స్తో కానీ, నైబర్స్తో కానీ, పక్క సొసైటీలో వాళ్ళు కానీ, ఇలాగా ప్రపంచం అంతా కూడా మనం డివైడ్ అయ్యాం. ఆ డివిజన్స్ లో ఒకరి మీద ఒకరి బాధలు, ఒకరి మీద ఒకరి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అల్టిమేట్ గా అది మానసికంగా నేనునే దాంట్లో కూడా జరుగుతుంది. దీనికి విముక్తి లేదా అనేది వాళ్ళు ఎన్నో చెప్పారు, ఎన్నో సూక్తులు చెప్పారు, రకరకాల మత గ్రంథాలు ప్రవచనాలు వచ్చాయి. భగవద్గీతని, ఖురాన్ అని, లేకపోతే ఇదని. అలాగే ఈ ఐడియాలజీ ప్రకారం కమ్యూనిస్ట్ స్టేట్ ఇస్ ఆల్ పవర్ఫుల్, దే టేక్ కేర్ అండ్ యూ విల్ బి కంఫర్టబుల్. స్టేట్ ఏం చెప్తా చేయండి, మీరు కంఫర్ట్ గా ఉంటారు, వాళ్ళు భరోసా ఇచ్చారు. ఎన్ని జరిగినా, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని జరుగుతున్నా, ఆర్ ఎకనామికల్ గా కూడా వాళ్ళు కంట్రోల్ ఇచ్చారు. క్యాపిటలిజం చేస్తే మీకు కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏం చేసినా మనిషికి ఈ సారో, ఎటర్నల్ సారో అనేది ఒక నదిలో నీళ్ళు ఎలా వెళ్తాయో, అంత ఉధృతిగా వెళ్తుందో, అలాగా మానసికంగా హ్యూమన్ మైండ్ లో సారో అనేది ప్రవహిస్తుంది. ఆ స్ట్రీమ్ ఆఫ్ సారో నుంచి మనం బయటికి రాగలమా? మనమే ఆ సారో అయిపోయాం. మన హ్యూమన్ సారో, ఇట్ ఇస్ నాట్ మై సారో ఆర్ యువర్ సారో, ఇట్ ఇస్ హ్యూమన్ సారో. సో దానికి అంతు లేదా అంటే ఏ విధమైన నాలెడ్జ్ వల్ల మనకి దానికి రావట్లేదు, దానికి విముక్తి కలగట్లేదు. మనం ఎన్నో అనుభవాలు గడించాం. ఆ అనుభవాలతో వాడు చాలా తలపండిన వాడు, ఆయన అనుభవంతో అన్ని చెప్తాడంటే అది కుదరలేదు. రిలీజియస్ పీపుల్, ప్రవచకులు చెప్పింది వల్ల కూడా ఏ విధమైన విముక్తి రాలేదు, బాధపోలేదు. మనలో సంఘర్షణలు వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ఒకరినొకరు చంపుకోవడాలు, నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వైలెన్స్ పెరిగిపోయింది, బ్రూటాలిటీ పెరిగిపోయింది, సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. సో దీని నుండి విముక్తి లేదా అంటే కృష్ణమూర్తి గారు, బుద్ధుడు ఇలాంటి వాళ్ళు చెప్పారు. క్రైస్ట్ కూడా చెప్పుండొచ్చు వాళ్ళు. బట్ క్రైస్ట్, బుద్ధుడు వాళ్ళు చెప్పినవి ఒరిజినల్ టీచింగ్స్ యథాతథంగా సంరక్షింపబడలేదు. అందువల్ల ఏమైందంటే అవి కరప్ట్ అయిపోయాయి. అవి కరప్ట్ అయిన మూలాన్ని వాటిని ఆర్గనైజ్ చేశారు. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఆ ప్రవచనాలని ప్రజలకి తెలియడం పెట్టారు. అది ఎలా ఆర్గనైజ్ అయిందంటే ఆ టీచ్ చేసేవాడు ఒకరు, గురువు ఒకరు, శిష్యుడు ఒకరు అనే లెవెల్కి వచ్చేసింది. ఎవరు కూడా గురువు శిష్యుడు అనేది లేదు, ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలన్నారు. కృష్ణమూర్తి గారు తన 33వ ఏట ఆయన డిక్లేర్ చేశారు. ఆయన 10వ సంవత్సరం నుంచి, సుమారుగా 10వ ఏట నుంచి అన్బిసెంట్ ఈసాకుల్ సొసైటీ చైర్మన్ గా ఈజ్ ద మీడియం ఫర్ ఈస్టర్ క్రైస్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్. ఆయన తీసుకొచ్చి ఆయనకి వాళ్ళకి తెలిసిన పద్ధతిలో, ఆయన ఏమి కరప్ట్ చేయాలని కాదు, ఆయన ఏమి కంట్రోల్ చేయాలని కాదు, వాళ్ళకి తెలిసిన పద్ధతిలో టీచింగ్ ఎలా చేయాలి, ఆయన మైండ్ ఎలా పెట్టాలి, పెడితే మీడియం. He will be Maitreya, Lord Maitreya will be the
యూజ్ దిస్ పర్సన్ యాజ్ మీడియం. కృష్ణమూర్తిని ఒక వాహకం కింద, ఒక మీడియం కింద పెట్టుకుని ఈ మైత్రేయ, గాడ్ మైత్రేయ విల్ గివ్ టీచింగ్స్. దానికి హెల్దీ బాడీ, సేన్ బాడీ, మోస్ట్ ప్యూరిఫైడ్ బాడీ, ప్యూర్ బాడీ, ప్యూర్ మైండ్ ఉన్నది కావాలి అని చెప్పారు. కృష్ణమూర్తి గారు ఫస్ట్ టైం కనుక్కున్నప్పుడు ఈ థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకులు ఆయనలో వేకెంట్ మైండ్ కనిపెట్టారు. వేకెంట్ మైండ్ అంటే ఆయనలో ఏమాత్రం జ్ఞానం లేదు, ఏమాత్రం నేను అనే స్థితి లేదు. నేను అనేది జ్ఞానం, నేను చెప్పాను ఇందాక, మానసిక జ్ఞానం, సైకలాజికల్ నాలెడ్జ్ లో నేను పడుతుంది. ఆయన కంప్లీట్ గా ఫ్రీ ఫ్రమ్ నేను, అంటే ఈ ఫ్రీ ఫ్రమ్ నాలెడ్జ్, ఎంప్టీ మైండ్, ఓన్లీ స్పేస్ అండ్ సైలెన్స్ ఇస్ దేర్ ఇన్ దట్ మైండ్. స్పేస్ అండ్ సైలెన్స్ అనే మైండ్ ఎలా ఉంటుందంటే దాని ఫీచర్స్, నేచర్ అండ్ స్ట్రక్చర్ అంటే వెరీ డిఫికల్ట్ టు టెల్, బట్ ఇట్ వోంట్ రెస్పాండ్. ఎనీ ఛాలెంజ్ వచ్చినా ఆయన రెస్పాండ్ అవ్వడు, బట్ ఈజ్ వెరీ అలర్ట్, ఈజ్ వెరీ అటెంటివ్. ప్రతి ఒక్కది జాగ్రత్త ప్రేమతో వింటాడు, చూస్తాడు. బట్ ఆయనలో రెస్పాన్స్, స్పందన ఉంటుందంటే, రియాక్షన్ ఉంటుందా అంటే, ఎమోషన్స్ ఉంటాయంటే ఏమి ఉండవు. ఎందుకంటే నోబడి టు రెస్పాండ్. నేను అనేది లేదు ఆయనలో. ఎప్పుడైతే నేను అనేది లేదో ఆయనలో రెస్పాండ్ అయ్యేది లేదు. సో హౌ హీ గేవ్ సచ్ ఏ సిగ్నిఫికెంట్ టీచింగ్స్ అంటే, ఆయనకి నేను లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అని చెప్పి అంటాం, రకరకాల మాటలు అంటారు. మన కన్వీనియన్స్ కోసం, కమ్యూనికేషన్ కోసం ప్రజ్ఞని వాడుతున్నాను, ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుందంటే నేను లేని స్థితి, జ్ఞానం లేని స్థితి ఉన్నప్పుడే ఆ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆ స్థితిలోనే మనిషి చేసే ప్రతి యాక్షను టోటల్ గా కంప్లీట్ గా ఉంటుంది. రెస్పాన్స్ టోటల్లీ కంప్లీట్లీ అడిక్వేట్. ఇన్ దట్ అడిక్వేట్ రెస్పాన్స్ లో ఏ అనుభవం కూడా అందులో నిలబడదు. అది పూర్తిగా చివరి వరకు చూస్తారు కాబట్టి అది ఈ సీ ద ట్రూత్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ పెరిషెస్. సో యాక్చువాలిటీ అనేది ఉండదు, వాట్ ఈజ్ అనేది ఉండదు. ఉన్నది ఏదున్నా సరే ఆ గమనించడంలో అంతమైపోద్ది. ఎప్పుడైతే అంతమైందో నిరంతరం అది సైలెన్స్ అండ్ ఇవన్నీ స్పెక్యులేషన్. నాకు అర్థమైంది కృష్ణమూర్తి గారి టీచింగ్స్, ఆయన జీవిత చరిత్ర రాసిన ద్వారా, ఆయన దగ్గర నుండి రాయించారు ఆయన జీవిత చరిత్ర మెడిటేషన్ ద్వారా. దానివల్ల నాకు అవగాహన అయిందంటే అంటే ఆయన నిరంతరం ప్రాసెసింగ్ జరుగుతుంది అంటారు. అదేంటో మనకు తెలియదు. బట్ హిస్ స్పీచెస్ ఆర్ నెవర్ ప్రిపేర్డ్. ఆయన బై హార్ట్ చేయలేదు, ఏది రాసుకోలేదు. ఏ టైంలో ఏది చెప్తే దాని ప్రకారం ఆయనకు వచ్చేస్తుంది. అది రియాక్షన్తో రాలేదు. టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యుమానిటీ, బియాండ్ దట్ ఆయన టీచింగ్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్ లో ఈ టాక్డ్ విత్ కంపాషన్ లో దట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో ఆయన అప్పుడు డిక్లేర్ చేశారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే ఉపోద్ఘాతం. ఇది ఉపోద్ఘాతం, సారీ చాలా ఎక్కువసేపు మాట్లాడుతున్నాను. ఈ ఉపోద్ఘాతం ఎందుకు అది చెప్పానో ఆయన చెప్పాడు. నేను ఈ నా కూడా 30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేనేం చెప్తే అది విని రియలైజ్ అవుతాం, మోక్షం పొందుదాం అనే ఆలోచన ఉన్నారు. అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ ఉన్నారు, రకరకాల మతాల వారు ఉన్నారు, మతాల దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన మీద నమ్మకంతో వచ్చారు. ఈయన భరోసాతో, ఈయన ఉన్నాడు, మనం ఇంకా చూసుకోక్కర్లేదు అని చెప్పి వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా ఆయన థియోసాఫికల్ సొసైటీ ఈయన పేరున ట్రస్ట్కి పెట్టేశారు. అంత నమ్మకంతో వాళ్ళు వచ్చారు. అంటే నమ్మకము ఎంత బలీయమైందో, కోరిక, యాస్పిరేషన్, హెవెన్ రియలైజ్ అవ్వాలనే కోరిక ఎంత ఇదిగా ఉంటుందంటే దానికి మనం ఎంతైనా చేస్తాం. అది ఆ నమ్మకంతో వచ్చింది. నమ్మకం ఎవరిస్తారు? ఒక రిలీజియన్ మాత్రమే ఇవ్వగలదు, భరోసా ఇవ్వగలదు. ఆ భరోసాతో వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేసి వాళ్ళ జీవితాలని ఈయనకి అప్పచెప్పడానికి వచ్చారు. అది చూసి ఒక విధంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈయన భయపడ్డాడేమో అనిపించింది. వీళ్ళని నమ్ముకొని వచ్చేస్తున్నారు, కానీ ట్రూత్ ఈజ్ పాత్లెస్ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు.
దానికి మార్గం లేదు. నేనేదో చూపిస్తే నువ్వు వెళ్ళడానికి లేదు. నేను నిన్ను తీసుకెళ్ళను. ఈ మార్గంలో నువ్వు రామా 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 అనుకుంటే, లేకపోతే ప్రేయర్ చేసుకుంటే, ఒక పూజలు చేసుకుంటే నువ్వు రియలైజ్ అవుతావు అనేది లేదు. ట్రూత్ అనేది రాదు. ట్రూత్ అనేది నీలో చేరదు. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. నా వరకు నేను కీ చూపిస్తాను, ద్వారం చూపిస్తాను, అక్కడి నుంచి నువ్వు వెళ్ళాల్సిందే. నోబడి విల్ ఓపెన్ ద కీ అండ్ నోబడి విల్ టేక్ యూ త్రూ ద డోర్. ఎవరికి వాళ్ళు తెలుసుకుని వెళ్ళాల్సిందే. దానికి నేను ఓన్లీ మిర్రర్ కింద ఉపయోగిస్తాను. మిర్రర్, నాట్ ఈవెన్ నా వర్డ్స్ కాదు. యూ హ్యావ్ టు యూజ్ యువర్. ఆ మిర్రర్లో మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడంలో నేను అనేది పూర్తిగా హతమైపోవాలి. కృష్ణమూర్తి గారు వేకెంట్ మ్యాన్ అంటే కంప్లీట్ గా స్పేస్. అందులో నేను అనేది లేదు. ఏ విధమైన అనుభవం కూడా లేదు. ఆ అనుభవాలు ఎప్పటికప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి. ఆ ప్రతి క్షణం అనుభవాన్ని అది నిరంతరము ఆయన ప్రమేయం లేకుండానే అవి దగ్ధమైపోతుండేవి. దే వోంట్ లివ్ ఇన్ యాషెస్. సో ఇట్ ఇస్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఆర్ లెఫ్ట్ నో యాషెస్ అట్ ఆల్. సో ఆ స్థితిలో అక్కడ రెసిడ్యూ అనేది ఉండదు. ఎప్పుడైతే రెసిడ్యూ వేకెంట్ మైండ్ ఉంటుంది, ఆ స్థితికి ప్రతి మనిషిని తీసుకెళ్లాలని నేను అనుకుంటాను. దానికి ఏమట్టు వస్తుంది? నేను అడ్డు వస్తుంది. నేనంటే ఏమిటి? మన అనుభవాలు, దైనందిక జీవితంలో వచ్చే అనుభవాలు, రిలేషన్షిప్లో వచ్చే అనుభవాలు, మన నాలెడ్జ్, మనకి దేవుళ్ళు, పూజారులు చెప్పిన రిచువల్స్, పూజలు, మన గురువులు చెప్పిన సీక్రెట్ బుక్స్ నాలెడ్జ్, లేకపోతే మనం చదివిన పుస్తకాలు, బైబిల్, ఖురాన్ ఇలాంటివి, ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. మనల్ని సైకలాజికల్ నాలెడ్జ్, నాకు ఎలా చేస్తే ధైర్యం ఉంటుంది, నమ్మాను దేవుడు నాకు మోక్షం కలిగిస్తాడు అనే ఒక అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నాం. కృష్ణమూర్తి నన్ను తీసుకువెళ్తాడు హెవెన్కి అని చెప్పి అజ్ఞానంలో వాళ్ళని he told sorry, he told unconditionally, he told in no uncertain words, I want to make you unconditionally free. ఈ కండిషనింగ్ అంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే పుస్తకాల్లో వచ్చిన నాలెడ్జ్, లేకపోతే గ్రంథాల్లో వచ్చిన నాలెడ్జ్, భగవద్గీత, చర్చ, వీటిలో వచ్చిన నాలెడ్జే కాదు, మన గత అనుభవాలు. ఆ గత అనుభవాలు పుస్తకాల ద్వారా, మన ఎడ్యుకేషన్ ద్వారా మనం కండిషన్ అయిపోతున్నాం. దాని ద్వారా ఎంతో దైనిక జీవితంలో ఎంతో నాలెడ్జ్, ఇప్పుడు పొద్దున్న సాయంత్రం లోపల మనం ఎంతో నాలెడ్జ్ మనకి తెలియకుండానే మనం లోడ్ చేసుకుంటున్నాం. సో అది లేకుండా చేయగలమా? దీనికి ట్రెడిషనలిస్ట్ ఏమని చెప్పారంటే, సాంప్రదాయవాదులు, దేవుణ్ణి పూజ చేసుకో, ఆయనే నమ్ముకో, నీకు జరుగుతుంది. అండ్ సో ట్రెడిషనలిస్ట్ పద్ధతి అంతా కూడా నాలెడ్జ్ బేస్డ్ అడ్వైజ్ ఇచ్చారు. మన వీళ్ళుంటే చాలా బాగుండేది, కృష్ణపల్లి గారుని రామకృష్ణ గారుని. సో ఒక్కడనే మనం కృష్ణమూర్తి ఎవరు చెప్పలేరు, నేను చెప్తున్నాను కాదు. కానీ ఒక డైలాగ్ ఉంటే మనం వీఆర్ ఎట్ దట్ లెవెల్ ఓన్లీ, అవర్ లెవెల్ ఈజ్ ఓన్లీ, వీఆర్ ఆల్ సేమ్, యూ అండ్ ఐ. సో మనం ఆ లెవెల్లో మాట్లాడాలంటే ఇంటరాక్షన్లోనే మనకి కమ్యూనికేషన్ ఈజీగా అవుతుంది, మీకు చెప్పడానికి వీలవుతుంది. ఇక్కడ నాకు నా దుఃఖం నుండి విముక్తి పొందాలి, నా దుఃఖం నుండి విముక్తి పొందాలంటే కృష్ణమూర్తి అక్కడ అంటాడు, యు ఆర్ నాట్ అన్ ఇండివిజువల్, యూఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. ట్రెడిషనలిస్ట్ ఏమంటారంటే, నువ్వు విముక్తి పొందాలంటే నువ్వు పూజలు చేయి, తపస్సు చేయి, ఇలా రిచువల్స్ చేయి, పుణ్యకార్యాలు చేయి అని ఎవరికి వాళ్ళు నేను వేరు నువ్వు వేరు అనే పద్ధతిలో వెళ్ళాం. కృష్ణమూర్తి గారు చెప్పే దాంట్లో యు ఆర్ ది వర్డ్, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, యువర్ మైండ్ ఈజ్ నాట్ యువర్ మైండ్, యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ యువర్ బ్రెయిన్, యువర్ థింకింగ్ ఈజ్ నాట్ యువర్ థింకింగ్. సో వాట్ ఎవర్ యు థింక్ is same as that
ది అదర్ పర్సన్. మీరు ఎలా చేస్తారు, నేను అలాగే థింక్ చేస్తున్నాను. మనందరం ఒకటే. ఎందుకంటే మనం కాలంలోనే ఉన్నాం, గతంలోనే ఉన్నాం, మన ఆలోచనలోనే ఉన్నాం, మన మాటలతోటే ఉన్నాం. మనం వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ వర్డ్స్ ఓన్లీ. వర్డ్ ఈస్ నాట్ ద థింగ్. సో వాట్ ఈస్ దట్ థింగ్? వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్క్రైబ్? వాట్ ఈస్ ద డిస్క్రైబ్డ్ అంటే మనం దాని జీవితంలో ఎన్నో ఛాలెంజ్ చూస్తాం. మీరు నన్ను తిట్టారు, నాకు కోపం వచ్చింది. మీరు తిట్టినప్పుడు మీరు తిట్టడం అనేది ఛాలెంజ్. ఛాలెంజ్ ఎప్పుడు కూడా లైవ్, యాక్టివ్. నేను ఎక్స్పెక్ట్ చేయను ఈ రోజు కృష్ణపన్ గారు, రామకృష్ణ గారు వస్తారనుకున్నా, మాట్లాడుతున్నా. ఇట్ ఇస్ బికమ్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. సో మీరు నన్ను ఎప్పుడో తిట్టారో నేను నాకు కోపం వచ్చింది, నేను యాంగరీ వచ్చింది. సో మీరు తిట్టినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అయ్యాను? నా గత అనుభవాలతో రెస్పాండ్ అయ్యాను. మీరు తిట్టారు, నాకు కోపం వచ్చింది, ఆ వర్డ్స్ని వెంటనే చెప్పేశాను. అలా కాకుండా ఆర్ యూ అవేర్, ఆర్ యూ వెరీ సెన్సిటివ్ ఎనఫ్ టు బి అవేర్ దట్ అబౌట్ ద డిస్టర్బెన్స్ ఇన్ ద మైండ్. మీరు ఎప్పుడైతే తిట్టారో నాకు నా మైండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక అలజడి వస్తుంది, ఒక ఎమోషన్ సెన్సేషన్స్ వస్తాయి. దానిని మనం డిస్టర్బ్డ్గా ఉంటుంది. నాకు కోపం వచ్చింది అంటాం. ఆ సెన్సేషన్ మనం కోపం అని పేరు పెట్టాం. ఎప్పుడైతే ఆ సెన్సేషన్ కోపం అని పేరు పెట్టామో అది స్టోర్ అయిపోయింది. అలా కాకుండా యూఆర్ వెరీ అలర్ట్, వెరీ అలర్ట్. ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు బి అలర్ట్ అంటాడు కృష్ణమూర్తి. చూడటం ద్వారా, వినడం ద్వారా ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి. ఎప్పుడైతే మీరు తిట్టారో నేను కోపం వచ్చింది, నేను కోపం అనే పేరు పెట్టకుండా, రెస్పాండ్ అవ్వకుండా వచ్చిన అల్లదాన్ని వచ్చినట్టు చూడగలనా? ఎప్పుడైతే చూసానో ఆలోచన లేదు అక్కడ. ఆ చూడటంలో, గమనింపులో చాలా శ్రద్ధగా చూస్తాం, అటెంటివ్గా చూస్తాం. అందులో ఓన్లీ సెన్సెస్, ఆల్ 5 సెన్స్ ఆర్ యాక్టివ్. ఒక్క సెన్స్ తో వస్తే అది డిజైర్ వస్తుంది. బట్ అన్ని సెన్సెస్ తో కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు ఆలోచనకి అక్కడ చోట్లేదు. ఆలోచనకి ఎప్పుడైతే చోట్లేదో గతానికి చోట్లేదు. ఆలోచన అంటే గతం నుండి వచ్చేదని మనం చెప్పుకున్నాం. గతం నుండి ఎప్పుడైతే చోట్లేదో చాయిస్ అనేది లేదు అక్కడ. గతం రాకపోతే చాయిస్ లేదు. చాయిస్ అంటే అబ్జర్వర్ లేడు. అబ్జర్వర్ అనేది లేకపోతే, గమనించేవాడు లేకపోతే చూడటమే ఉంది. ఆ చూడటంలో డివిజన్ లేదు. ఎందుకంటే ఆ అటెంటివ్ మైండ్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ క్షణంలో, ఆ మూమెంట్ లో నాకున్న మైండ్ స్టేటస్ అటెంటివ్ మైండ్ లో చూడడం, వెళ్ళడమే ఉంది. ఆల్ సెన్స్ ఆర్ యాక్టివ్. ఆ గమనింపులో యాక్షన్ ఈజ్ ఓన్లీ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ లో ఆలోచన లేని స్థితిలో, గతం లేనప్పుడు, అబ్జర్వర్ లేనప్పుడు, పాస్ట్ లేనప్పుడు, పాస్ట్ అంటే ట్రెడిషన్ లేనప్పుడు ఏమవుతుంది? ఆ ఫీలింగ్ ఆలోచన లేని మూలాన్ని అది స్టోర్ అవ్వని మూలాన్ని రికార్డ్ అవ్వదు. ఒక ఎక్స్పీరియన్స్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ స్టోర్ అవుతో ఆ ఫీలింగ్ డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయినప్పుడు అంటే అవర్ రెస్పాన్స్ ఇస్ టోటల్. సో కృష్ణమూర్తి చెప్పేది ఏంటంటే రెస్పాన్స్, టోటల్ రెస్పాన్స్ ఇంపార్టెంట్ అంటాడు. మనం సాధారణంగా మీడియోకర్ పీపుల్ కింద మనం ఉంటాం. అందువల్ల వినేసి వెంటనే వదిలేస్తాం, దాన్ని పట్టించుకోం. వీఆర్ నాట్ అలర్ట్, వీఆర్ నాట్ అటెంటివ్. మనం వినే సగంగానే వింటాం, పార్షియల్గానే వింటాం, పార్షియల్గా రెస్పాండ్ అవుతుంటాం. సో అనుభవాలన్నీ పేరుకుంటాం. ఎప్పుడైతే మనం అటెంటివ్గా ఉన్నామో ఆ క్షణంలో నా మైండ్లో ఓన్లీ సైలెన్స్ ఉంది. ఇన్ దట్ సైలెన్స్ whatever challenge is there, that gets resolved, because thought is not there. Thought always must be there to register, record it. ఆ రికార్డింగ్ అనేది థాట్ ఉన్నప్పుడే థాట్లోకి వెళ్ళిపోద్ది, కాలం ఉన్నప్పుడే కాలంలోకి వెళ్ళిపోద్ది. బట్ ఈ క్షణంలో నిన్న ఈ దినము రేపు అనేది లేదు. ఆ క్షణమే ఉంది. ఆ క్షణం ఎప్పుడు వస్తుంది అంటే అటెంటివ్ మైండ్ లో ఉన్నప్పుడే వస్తుంది. చాయిస్లెస్ అవేర్నెస్ లోనే వస్తుంది. వేర్ దెర్ ఇస్ నో అబ్జర్వర్ అంటే పాస్ట్ ట్రెడిషన్ లేని వస్తుంది. సో ఆ స్థితిలో ఎప్పుడైతే నేను చూసానో దేర్ ఇస్ కంప్లీట్ యాక్షన్. సో వాట్ ఈస్ అనేది కంప్లీట్ గా డిజాల్వ్ అయిపోతుంది. దట్ స్టేట్ ఈజ్ అ బ్లిస్ఫుల్ స్టేట్. దట్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. మనం తెలుసుకున్నామా అనేది తెలుసుకుంటే దానికి ఏం కావాలంట అంటే కృష్ణమూర్తి అటెంటివ్ గా ఉండాలంట. నేను కంటిన్యూస్ గా అటెంటివ్ లేనంటే యూఆర్ ఎ గ్రీడీ పర్సన్ అంటాడు. So be whatever is there you observe. Don't put effort. Don't try to be completely attentive. When you try, there is I is there. When I is there, your trying has no value. Effort is no value.
Goal is no value. Achievement has no value because there is always division in those actions. Thought is always there in those actions. కాలం ఉంది. సో కాలం లేని స్థితిలో మీరు అబ్జర్వ్ చేయగలిగితే దట్ ఇస్ యాక్షన్. అందుకని కృష్ణమూర్తి ఆ మీటింగ్ ఏమని చెప్పారంటే, ఐఎమ్ డిస్బాండింగ్ దిస్ ఆర్గనైజ్డ్ రిలిజియన్, దిస్ ఆర్గనైజేషన్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఈస్ట్, సంథింగ్ లైక్ దట్. అండ్ ఆయనకి ఇచ్చిన డొనేషన్స్ అని ఆయనకి ఇచ్చామని చెప్పేశాడు. He has washed his hands and he became alone physically. సార్ అక్కడ వాయిస్ ఇదైనట్టుంది. సుబ్రావు అప్పుడే 40 minutes అవుతుంది. ఓకే, మనం ఒక నిమిషంలో క్లోజ్ చేస్తాం. ఆయన చెప్పేది ఏంటంటే, మీరు రియలైజ్ అవ్వాలంటే దేర్ మస్ట్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్. ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్ అంటే గతం అంటే గత అనుభవాలతో వచ్చింది. అదే ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ నుంచి ఎండ్ అవుతే తప్ప దెర్ ఇస్ నో కాంప్రమైజ్. బయోమీడియా లేదు. నేను సగం ఇది సగం అదే ఉంటుందంటే అది ఎండ్ అవ్వదు. నమ్మకాలతో నేను రియలైజ్ అవుతానంటే అవ్వదు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్ వాట్ ఈజ్ అనేది. సో గతం అనేది కంప్లీట్ గా అవుతే తప్ప, దిస్ వాట్ కృష్ణమూర్తి టోల్డ్ విత్ నో అన్సర్టన్ టర్మ్. 60 సంవత్సరాలు అది చెప్పుకుంటూనే వచ్చారు. ఆయన ఏ టాపిక్ అయినా తీసుకోండి, మీరు స్పెసిఫిక్ గా ఒక టాపిక్ అయినా చదవక్కర్లేదు. ట్రెడిషన్ అనే ఉన్నదే అక్కర్లేదు. ఏ చదివినా సరే అందులో ట్రెడిషన్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఆయన ఏది చెప్పలేదు. డైలాగ్స్ లో కానీ, స్పీచెస్ లో కానీ, ఈ కాన్ఫరెన్స్ చెప్తారు 5-6 కలిసి, అలాంటి చోట కానీ ట్రెడిషన్ అనే మాట లేకుండా ఆయన ఏం చెప్పలేదు. హౌ ట్రెడిషనలిస్ట్ మేనేజ్ దిస్ ఇష్యూ, హౌ దే మేనేజ్, వాట్ ఈస్ యువర్ రిలిజన్ ఈస్ సేయింగ్, హెల్పింగ్ దిస్ అని చెప్పారు. సారీ సార్, ఐ హావ్ టేకెన్ ఎక్సీడెడ్ మై టైం. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి, లక్ష్మి గారు మాట్లాడతారా? లక్ష్మి గారు అన్మ్యూట్ చేయాలి, మీరు అక్కడ మ్యూట్ లో ఉంది. అన్మ్యూట్ చేయండి, మీ మాట వినిపించండి. మాట్లాడుతున్నారండి. ఎవరండి? ప్రభంజన్ గారు. ప్రభంజన్ గారు మాట్లాడతారా? వుడ్ లైక్ టు స్పీక్ నౌ. ప్రభంజన్ గారు. పర్లేదు సార్, లక్ష్మి గారు అన్మ్యూట్ అయినట్టున్నారు, తను మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఓకే. హలో లక్ష్మి గారు. అందరికీ నమస్కారం. ట్రెడిషన్ అనే దాంట్లో సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, అంతకు ముందు జ్ఞానంతో మనిషి ఫ్రీ అవుతాడు అనుకుంటాం, అంటే లిబరేట్ అవుతాడని. అందువలన జ్ఞానం అన్నదాన్ని అక్యుములేట్ చేస్తున్నాం. కానీ జ్ఞానం అన్నది మనందరికీ తెలుసున్న విషయమే. ఇది గతానికి సంబంధించింది. ఈ గత జ్ఞానంతో మనం ఏ విషయంలోనైనా తెలుసుకున్న జ్ఞానంతో లోడ్ అయిన మైండ్ ఏదైనా కొత్త దాన్ని ఎలాగా తెలుసుకుంటుంది అంటే, గతంతో నిండి ఉన్న మనసు అది ఏదైనా సరే ఒక న్యూ థింగ్ ఆర్ ఫ్రీడమ్ అనే దానికి ఉండదు. దానివల్ల మనం ఒక ప్రొఫెషనల్ ఎవరైనా సరే, ఒక పండితుడు ఉంటాడు అనుకోండి, ఎంత జ్ఞానం అయినా నాకేమీ లేదు అనే స్థితి, నాకేమీ రాదు అన్న స్థితి వచ్చినప్పుడే వ్యక్తికి నిజమైన ఫ్రీడమ్ ఉంటుంది. సాధారణంగా మన బ్రెయిన్ సెల్స్, కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు అదే విషయం, మన బ్రెయిన్ సెల్స్ హలో కట్ అయినట్టుందండి. చాలా ముఖ్యమైనది. ఈ జ్ఞానం మనిషిని లిబరేట్ చేస్తుందా లేకపోతే ఇంకా మనిషిని లోడ్ చేస్తుందా అన్నది మనం గమనించాలి. అందుకని ఇప్పటి వరకు నేను భగవద్గీత చదివాను, నేను ఫలానా చదివాను అంటే ఇదంతా ఈ నాలెడ్జ్ తో మనం నింపుకుంటున్నాం, కానీ మనం అందులోంచి ఫ్రీ అవ్వటం లే. అంటే ఇవాళ చదివి దాంట్లోంచి మళ్ళీ ఫ్రీ అయ్యి నాకు నథింగ్ నా తెలుసు
ఐ నో నథింగ్ అన్న స్థితికి మనిషి ఎప్పుడైతే వస్తాడో అప్పుడే రియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఒక కంటిన్యూస్ టైం అండ్ స్పేస్ కి సంబంధించిన విషయం అనుకుంటాం అనుకోండి, అది కంటిన్యూస్ కాదు అది అనే విషయం మనం గమనించాలి. అంటే ఇంతవరకు మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది మనం అక్యుములేట్ అయిపోయింది, అంటే ఎన్నో ఏళ్ళు ప్రాక్టీస్ చేయడం, సాధన చేయడం వాటి వల్ల అనేది. కానీ అలాగా కాదు గనక ఇలాంటి విషయాలు ఒక దగ్గర ఆయన అడుగుతారనమాట, ఎందుకు ఈ పండితులందరూ గ్రహించలేదు అంటే వాళ్ళకి అథారిటీ కావాలంటారు. అంటే నాకు తెలుసు, నేను చదివాను కనుక మీకు చెప్తున్నా. గారు అవసరం అక్కడక్కడ విత్ నాలెడ్జ్ కెనాట్ బి ఫ్రీ. అందుకని మనం ఈ లోడ్ అంతటి నుంచి బయటపడాలి. అలాగే మనకేంటంటే ఏదైనా ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఒక ఇంప్రెషన్స్ మనసులో రెసిడ్యూగా ఉండిపోతాయి, అనుభవాలు. ఆ అనుభవాల రెసిడ్యూలోనే మనం అంతా చూస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడు కూడా మనం నథింగ్ లో ఉండగలిగే స్థితి మనకి సంభవించటం లేదు. అప్పుడు మాత్రమే అంటే వెన్ ఎ పర్సన్ ఫీల్స్, వెన్ ద మైండ్ ఫీల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ నో నథింగ్, దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ఎనీథింగ్ అండ్ దేర్ విల్ బి ఫ్రీడమ్. అప్పుడు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడితో నేను ముగిస్తున్నానండి. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. నమస్కారం. ప్రభంజన్ గారు మాట్లాడండి సార్. ప్రభంజన్ సార్ థ్యాంక్స్ సార్. అయితే కృష్ణమూర్తి గారు ఒక సెంటెన్స్, టు ఎంక్వైర్ ఫ్రీలీ యూ మస్ట్ హ్యావ్ డౌట్ అని ఒక సెంటెన్స్ అన్నారు. అంటే స్వేచ్ఛగా ఎంక్వైరీ చేయాలంటే డౌట్ అనేది, అనుమానం అనేది ఉండాలి, లేకపోతే సందేహించడం అనేది ఉండాలి అనేది ఒకటి అన్నారు. ఇంకొకటి, డౌట్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడనరీ ఫ్యాక్టర్ దట్ క్లీన్సెస్ ద మైండ్. టు డౌట్ యువర్ గురు, టు డౌట్ ద ట్రెడిషన్, టు క్వశ్చన్ యువర్ రిలేషన్షిప్. సో ప్రతిదాన్ని సందేహించడం అనేది, లేకపోతే ప్రతిదాన్ని అనుమానించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. ప్లస్ అనుమానించడం కానీ సందేహించడం కానీ దాని మూవ్మెంట్, ఎంతవరకు సందేహించాలి, ఎంతవరకు అనుమానించాలి, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, ఇదంతా కూడా దాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి అనేది కూడా అన్నారు. నాకు జనరల్ గా ట్రెడిషన్ లో, ఇది కృష్ణమూర్తి గారు చెప్పింది, అయితే నా అనుభవంలో నాకేమనిపిస్తుంది అంటే, మా నాన్నగారు ఏదన్నా ఒకటి చెప్పారు, ఇది మంచిది ఇది చెడ్డది అన్నారు, సో బ్లైండ్ గా ఫాలో అయిపోతుంది. అయితే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఏది మంచిది ఏది చెడ్డది అనేది అనుమానించాల్సి వస్తుంది. కానీ మనం ఆల్రెడీ లోపల ఫిక్స్ అయి ఉంటుంది, ఓకే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, లేకపోతే ఇది నమ్మాలి, ఇది నమ్మకూడదు అన్నీ చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతిదాన్ని ఓకే మళ్ళా తిరిగి ఆలోచించడం, ఓకే ఇది నిజంగా కరెక్టా, ఇది నిజంగా రాంగా అనేది మనం తరిచి చూసుకోవడం జరుగుతుంది. అలా ఇంట్లో నాన్నగారు చెప్పిందే కాకుండా, లేకపోతే అమ్మ వాళ్ళు చెప్పిందే కాకుండా, బయట ఎవరైనా ఒకటి చెప్పారు, మనకేమనిపిస్తుంది, బాగానే చెప్పారు, సో ఇది నిజమే ఉండొచ్చు కదా, మనం ఫాలో అవ్వచ్చు కదా, సో ప్రాక్టీస్ చేయొచ్చు కదా, సో ఎంతో కొంత దీంట్లో నిజం లేకపోతే ఎందుకు చెప్తారు అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ ఒక్కోసారి బ్లైండ్ గా ఫాలో అయిపోతాం, ఒక్కోసారి డౌట్ పెడతాం. సో ఈ డౌట్ అనేది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, ఒకరు ఒక సజెషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎంతవరకు స్వీకరించాలి, లేకపోతే ఎంతవరకు నా మీదే డిపెండ్ అయి ఉండాలి, సో కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే బాధలో ఉన్నప్పుడు ఇది ఎంతవరకు ఒకరు చెప్పిన సజెషన్ స్వీకరించాలి, లేకపోతే ఆ కష్టంలో నేను, లేకపోతే ఆ బాధలో నేను అలాగే ఎంతవరకు నిలబడాలి అనేది నాకు క్వశ్చన్ అనేది ఉంటుంది. సో దాని వరకు నేను చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ డౌట్ అంటే క్వశ్చన్ అని అర్థం. చెప్పొచ్చునా? చెప్పండి లక్ష్మి. అంటే కృష్ణమూర్తి గారు డౌట్ అని అనడంలో బ్లైండ్ గా బిలీవ్ చేయకండి, బట్ వాట్ వీ థింక్ డౌట్, అనుమానంతో ప్రీ డిటర్మిన్ అభిప్రాయంతో ఉన్న డౌట్ కాదది. క్వశ్చన్ దట్ అండ్ వెన్ యూ కన్ఫర్మ్, మీకు అది నిశ్చితం అయినప్పుడే దాన్ని మీరు పాటించండి అనే అర్థంలో ఆయన మాట్లాడుతున్నారు అనమాట. అంతేగాని అంటే అది రైటే అని మనకు అనిపించినప్పుడు దెన్ ఓకే, అంతవరకు బ్లైండ్ గా కాకుండా కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్. అండ్ అక్కడ డౌట్ మీన్స్ డోంట్ డౌట్ విత్ ప్రీ డిటర్మిన్డ్ ఒపీనియన్.
క్వశ్చన్ అన్న వేలో ఆయన మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరైనా మాట్లాడతారా? గోవింద్ గారు ఇప్పుడు ఈ కృష్ణమూర్తి గారు యొక్క టీచింగ్స్ మనం గమనిస్తే అండి, ఉపేంద్ర గారు చెప్పినట్టుగా క్వశ్చన్ చేయాలి అండ్ స్టే విత్ ద క్వశ్చన్, అబ్జర్వ్ చేయడము, ప్యాసివ్ గా అవేర్నెస్ ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి మనం డైలీ జరగాల్సినటువంటి అంశం. ఈ ప్రాసెస్ లో ఎవరు ఏ కల్చర్ లో మనం జన్మిస్తే ఆ జన్మ యొక్క ఇదిలో మనం చేసుకుంటూ ఉంటాం. సో కండిషన్ అవుతుంది బ్రెయిన్. సో ఈ కండిషన్ వల్ల ఏమవుతుందంటే మైండ్, ఈ బ్రెయిన్ బికమ్స్ డల్ అవుతుంది. సో దీన్ని ఎలా ఫ్రీ అవ్వాలి అనేటటువంటి అంశాన్ని కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా అడ్రస్ చేస్తారు. మనకేంటంటే అండి, ట్రెడిషన్ అనేది చాలా కంఫర్ట్, కన్వీనియంట్ గా మనం ప్రతి వాళ్ళు కూడా చేసుకునే అవకాశం. దాంతో ఏంటంటే దానికి ఒక విధమైనటువంటి నలుగురు చేస్తున్నారంటే 5 వాళ్ళు చేస్తే మనం తప్పు వెళ్ళటం లేదు అనేటటువంటి ఒక భరోసా, విధమైనటువంటి ఒక మోరల్ సపోర్ట్ కింద మనం ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అదే రిచువల్స్, పూజాస్ కానివ్వండి, సూపర్స్టిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ కృష్ణమూర్తి గారు మాట్లాడింది మనం గమనిస్తే, ఈ టైమ్లెస్ స్టేట్ కి వెళ్ళాలి అంటే ఈ టైం నుంచి వెళ్తే ఎలా కుదురుతుంది? త్రూ టైం. ఆల్ రిలీజియన్స్ స్పోక్ ఆఫ్ త్రూ టైం అనేటటువంటి ప్రాసెస్ ఉంది. గ్రాడ్యువల్ ప్రాసెస్. మనం బయలాజికల్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో అది కూడా సైకలాజికల్ దానికి కూడా మనం దాన్ని అన్వయించేటప్పటికి వచ్చేటటువంటి సమస్య. దాన్ని జాగ్రత్తగా అడ్రస్ చేశారు ఆయన. ఆల్ రిలీజియన్స్ ఏం చేశారంటే టైం ద్వారానే వెళ్ళి మనం ఎవల్యూషన్ గ్రాడ్యువల్ గా దాన్ని టైమ్లెస్ వస్తారు అని. అది ఆయన జాగ్రత్తగా దాన్ని అక్కడ చాలా షార్ప్ గా దాన్ని ఇది చేసి ద మీన్స్ డిటర్మిన్ ద ఎండ్ అన్నారు. మీన్స్ డిటర్మిన్ ద ఎండ్. మనం ఇప్పుడు వైలెన్స్ చేసి పీస్ వస్తుంది అనుకునే కన్నా మనం ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ అది కూడా ఆ పీస్ అటెంప్ట్ లోనే ఉండాలి. అందుకోసమే ఈ అవేర్నెస్ ఎన్ని కూడా మీరు గమనిస్తే అది మనం లేదు, అందరికి వినపడుతుందమ్మా, మీ దాంట్లో కొద్ది ప్రాబ్లం. ఇప్పుడు వినపడింది. ఈ ఎరుకలో ఉండాలి అనేటప్పటికి ఏమవుతుందంటే అదొక టైమ్లెస్ స్టేట్ నుంచే మనం అడ్రస్ చేయాలండి. అందుకోసం ఈ యొక్క ఏదైతే బర్డన్ అయితే ఉందో, ఈ సెల్ఫ్ అనేటటువంటిది ఒక రిజర్వాయర్ కింద మనం కనుక చూసినట్టయితే ఆల్ ద థింగ్స్, మన వర్రీస్ కానివ్వండి, మన యొక్క అక్యుములేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ హార్ట్స్, ఇమేజెస్, ఇవన్నిటినీ కూడా మనం చూడండి అని చెప్పింది. దీనికి ఎఫర్ట్ కాదండి, దీనికి ప్రయత్నం కానీ ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఎఫర్ట్ ఇచ్చినట్టయితే అక్కడ రిపిటేటివ్నెస్ వస్తుంది. ఆ రిపిటేటివ్నెస్ వచ్చిన డల్నెస్ ఆఫ్ ద మైండ్. ఏదో తాత్కాలికంగా కొద్దిగా ఉపశమనంగా అనిపించినా దట్ విల్ నాట్ టేక్ అస్ ఫార్. సో ఈ విషయం మనం గమనించినట్టయితే ఓన్లీ అబ్జర్వేషన్, ప్యాసివ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం అబ్జర్వ్ చేసుకుంటూ నేచర్ లో భాగంగా ఉంటూ, నేచర్ వరకు మనం నెగ్లెక్ట్ చేసాం. సో మనకు తెలియక కూడా, ఎందుకంటే మన అంశాలతోటి మనం ఎప్పుడు కూడా ముడిపడి ఉన్నాం కాబట్టి, నేచర్ లో కనుక మనం డైలీ మనం అబ్జర్వ్ చేసుకుని ఒక ట్రీని అని చెప్తారు ఆయన. అందుకోసం ట్రీని కాంప్రహెండ్ చేస్తాను, రీజనబుల్ డిస్టెన్స్ ఉన్నప్పుడే దాన్ని కాంప్రహెండ్ చేసి టోటల్ గా చూడగలుగుతాం. టోటల్ గా అదేవిధంగా మన సమస్యలను కూడా మనము మన ఐస్ తోటి కానీ, మన హీరింగ్ తోటి, సెన్సెస్ తోటి ఉన్నాయో మనకు అవి సెన్సెస్ తోటి. ఎందుకని ఎనీ సిస్టమ్ తెచ్చి ఉంటే ఇట్ స్ట్రెంగ్థన్స్ ద ఈగో. ఇదే మనకు చెప్తున్నాను. కృష్ణమూర్తి గారు ప్రధానంగా ట్రెడిషనల్ ఆస్పెక్ట్ లో వచ్చింది ఏమిటంటే, వీళ్ళ కంట్రోల్ చేసుకోండి, లేదా ఒక పూజ చేసుకోండి, మీరు మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారు అనేటటువంటి ఒక అంశం. వాళ్ళు చెప్పింది ఒక పద్ధతి ఉంటే అది ఒక చాలా ఒక సూపర్ఫిషియల్ స్టేజ్ లో కనిపిస్తుంది. మనం దాని నుంచి మన లాస్ట్ పబ్లిక్ టాక్ ఏదైతే 1957 బాంబే టాక్ లో కూడా కృష్ణమూర్తి గారు, ఎనీ ఇంటెలిజెంట్ మ్యాన్ కెన్ సీ దట్ గోయింగ్ టు ఏ టెంపుల్, డూయింగ్ పూజాస్ అండ్ ఆల్ సూపర్స్టిషన్స్ ఆర్ నాన్ సెన్స్ అండ్ దట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్ అట్ ఆల్ అని ఆయన స్పెసిఫిక్ గా చెప్పాడు. ఎందుకు చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ కన్వీనియన్స్ అండి, సోషల్ కన్వీనియన్స్, యాక్సెప్టెన్స్. దానితో నలుగురు చేస్తున్నారు కాబట్టి 5వ వాడు చేస్తాడు. బట్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్, ట్రూత్ కెన్ నెవర్ బి లైక్ దట్ అండి. ఇట్ స్టాండ్స్ లైక్ ఎ రాక్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ క్రైసిస్ ఆల్సో, కమ్ వాట్ మే. ఇటువంటి స్థితి గురించి ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా ఈ సందర్భంగా ఈ
మనకి వినయ్ గారు రిలవెంట్ పెట్టారు. దాంట్లో ఈ బుద్ధ స్కాలర్స్ తోటండి డిస్కషన్స్ చేశారు కృష్ణమూర్తి గారు 79లో బ్రాక్బోర్డ్ పార్క్ లండన్ లో. అది వినయ్ గారు ఐ థింక్ ఒక టెక్స్టే పెట్టారు, డిస్కషన్ 1. అవి 3 డిస్కషన్స్ ఉన్నాయండి అప్పుడు జరిగినాయి. అది చాలా డెప్త్ గా చాలా చక్కగా వచ్చి అవి మనకి వీడియో కూడా ఉందండి, వీడియో కూడా ఉంది, మన యూట్యూబ్ లో ఉంది, మీరు చూడొచ్చు 3 కూడా. నేను అదే పనిగా నిన్న మొన్న అట్లా చాలా క్షుణ్ణంగా చూడడం జరిగింది. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్ గా చెప్పాడు, మీరు బుద్ధ టీచింగ్స్ అన్ని తీసుకొస్తున్నారు సార్, కాల్సి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీరు అది కూడా బర్డనే, దట్ అట్ సెల్ఫ్ ఆల్సో నాలెడ్జ్. అంటే ఆయన క్వశ్చన్ వేశాడు, రాహుల మరి మీరు మాట్లాడింది కూడా కండిషన్ అవుతున్నాం కదా టీచింగ్స్ అంటే, ఐ క్వశ్చన్ దట్ అన్నాడు. నేను ఓన్లీ లుక్ అని చెప్తున్నాను, మీరు నాలెడ్జ్ కింద మీరు ప్రోగ్ చేయండి చూద్దాము, ఓన్లీ అబ్జర్వ్ చేయండి, లుక్ చేయండి, వాచ్ చేయండి, ఇంతకుముందు నేను ఏమీ చెప్పటం లేదు అనేటటువంటి అంశాన్ని ఉన్నది తీసేయడమే ఆయన చేసిన పని. మీరు చూస్తే అన్బర్డన్ చేయడమే, పాస్ట్ ని మనం అన్బర్డన్ ఏ విధంగా ఫ్రీ అప్ అవ్వడం ఎలాగా, ఈ అంశం మీద ఆపోజిట్స్ ఎలా ఉన్నాయో, దెర్ ఇస్ నో ఆపోజిట్ ఎట్ ఆల్. సో దీన్ని చాలా జాగ్రత్తగా డీపర్ గా తీసుకెళ్లారండి. ఈ విషయంలో స్వామి వెంకటేశానంద తోటి ఒక డైలాగ్ చేశారు కృష్ణమూర్తి గారు. అది 69లో జరిగినటువంటి 60s లో జరిగింది. మన అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బుక్ లో కూడా చేశారు. అది వీడియోలో యూట్యూబ్ లో కూడా ఉందండి, ఆడియో కింద ఉంది కూడా, డైరెక్ట్ గా ఉంది, యూట్యూబ్ లో ఉంది. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేశారు ఈ ట్రెడిషన్ యొక్క వాక్యాలు, మహావాక్యాలు, వీటి ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా చేస్తే. కృష్ణమూర్తి గారు ఇక్కడ చాలా నిశ్చితంగా గమనించండి, 95% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ ఈవెన్ లిసన్ టు. ఎందుకంటే వాట్ వీఆర్ టాకింగ్ ఇస్ రిక్వైర్స్ ఎ కైండ్ ఆఫ్ సీరియస్నెస్. ఆ సీరియస్నెస్ లేకుంటే వాళ్ళు దీన్ని తీసుకునే ఇది కనిపించదు, వెళ్ళిపోతారు. మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఆ విషయంలో ఆయన ఈ 3 విధాలుగా చెప్పారండి, ఇమ్మెచ్యూర్, ఆఫ్ మెచ్యూర్ అండ్ మెచ్యూర్. ఈ మనం గమనిస్తే ఎక్కడ ఉన్న అందరికీ నేను మాట్లాడుతున్నాను, ఎవరు ఏ స్థితిలో ఉన్నారని నేను చెప్పడానికి కాదు, అది వాళ్ళ సీరియస్నెస్ ని బట్టి ఆ ఇదిని బట్టి ఉంటుంది, ఇట్ ఈస్ ఫర్ దెమ్ అని చెప్తూ 95% దీని సీరియస్నెస్ చూపరండి, ఓన్లీ 5%. ఆ 5% లో కూడా ఎంతో డీపర్ గా ఈ అంశాలు, ఇదేదో వీళ్ళు చెప్పారు కదా లైఫ్ టేక్సెస్ అండి, ఇదేదో మనం తీసుకుని మొదలు పెట్టడం కాదండి. లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యని ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ అండి, లెట్ us ప్లీజ్ కంటిన్యూ ఇట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ మనం జీవిస్తుంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయండి. సారో ఈజ్ ఆల్వేస్ షాడో టు us, హౌ టు బి ఫ్రీ ఆఫ్ ద షాడో ఆఫ్ దట్ సారో. ఇది మనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ అంశాలు ఇవన్నీ కూడా. దీన్ని కృష్ణమూర్తి గారు చాలా చక్కగా మనము బ్రాడర్ గా టోటల్ గా చూసినట్టయితే ఈ ఫ్రాగ్మెంట్స్ అన్ని కూడా వ్యానిష్ అయిపోతాయి, డిసాల్వ్ అయిపోతాయి అని అన్నారు. అంటే యు ఆర్ ద వరల్డ్ అనేటటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు ఆయన. ఇప్పుడు చాలా మందికి అదేంటి డిస్కషన్ అంటే, ఇప్పుడు థ్యాంక్స్ టు కరోనా ఇది వరల్డ్ అంతకి కూడా ఒకటే అనేటటువంటిది ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా, యు ఆర్ ద వరల్డ్ అని బాగా అర్థమైపోయింది. ఇది మన ఒక సమస్య మనకు కాదు అని అంటలేదు, ఇదివరకైతే ఎక్కడో ఒక చోట జరిగేది, ఇప్పుడు అంత చోట మనకు థ్యాంక్స్ టు టెక్నాలజీ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ అంతా కనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ కూడా డిసెమినేట్ అవుతుంది పక్కగా. సో యు ఆర్ ద వరల్డ్ అనేటటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా కృష్ణమూర్తి గారు ఎప్పటి నుంచో మనకు మొదటి నుంచి చేశారు. దాని ప్రధానం ఏంటంటే, టోటల్ గా కనుక మనం ఒక గ్లాన్స్ లో చూసినట్టయితే ఆల్ ఫ్రాగ్మెంట్స్ విల్ డిజాల్వ్. ఈ అంశంగా ఈ అంశాన్ని మనకి చెప్పుకుంటూ వచ్చారండి. అంచేత ఎక్కడ కూడానండి మనం క్లింగ్ అవడం కన్నా ఎక్కడ మనం వదలాలి, వాళ్ళు చెప్పారని వదలడం కాదండి, వాళ్ళు చెప్పారని కాకుండా అసలు కృష్ణమూర్తి గారు అదే చెప్తారు, జస్ట్ యూ టేక్ ది స్పీకర్ యాజ్ ఎ మిర్రర్ ఓన్లీ. నన్ను తీసుకుంటే మళ్ళీ నన్ను అనుకరించినట్టు అవుతుంది. నో, టోటల్ గా మీరు నేను చెప్పింది డౌట్ చేయండి. ఇట్ హాస్ నో సెన్స్, జస్ట్ పుట్ ఇట్ అసైడ్, డిస్కార్డ్ ఇట్, బ్రేక్ ఇట్ అవే అని చాలా చాలా క్లియర్ గా చెప్పి యు ఆర్ ద గురు, యు ఆర్ ద డిసైపుల్ అని అన్నాడు. అథారిటీ అనేటటువంటిది మీరు గమనిస్తే ఫ్రీడమ్ షుడ్ బి దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. దెర్ ఇస్ నో అథారిటీ, ఇంకొకరికి వచ్చింది ఇంకొకరికి రాలేదు ఆస్పెక్ట్ లేదు. ఆయన చెప్పినటువంటి అంశం మీరు గమనిస్తే ఈ వన్నెస్ అండి, డ్యూయాలిటీ నుంచి వన్నెస్ వచ్చినప్పుడు జరిగేటటువంటి అంశాన్ని విత్ ఆల్ హ్యూమిలిటీ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ నా.
కృష్ణమూర్తి గారు చాలా ప్రధాన అంశాన్ని మానవాళికి వ్యక్తపరచడానికి జీవితకాలం ప్రయత్నించాడు ఆయన. అది మనం చూస్తే ఆయన వాడుతున్నటువంటిది ఈ మ్యూటేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్ అనేటటువంటి అంశం అంటాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ బ్రేక్, ఈ యొక్క పరిణామాన్ని సైకలాజికల్ రివల్యూషన్, ఈ దాన్ని మ్యాక్సిమం ఎక్స్టెంట్ వెర్బలైజ్ చేసి ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఆయన ఎంతవరకు చెప్పగలడానికి వీలవుతుందో అంత కూడా చెప్పి నాన్ వర్బల్ అని మిగతా వదిలేడు. ఇది నాకు తెలిసి మిగతా నేను ఐ కేమ్ అక్రాస్ బికాస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై సెల్ఫ్ ఇన్ ఎ డీప్ కాన్ఫ్లిక్ట్. అయితే నేను ఏ బుక్ చదవనండి, అన్లెస్ ఏదో బుక్ వచ్చింది కదా అని చదవను. నా బుక్ నా జీవితమే, నా జీవితమే నేనే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటా. ఇది కృష్ణమూర్తి గారు చెప్పినది అన్నది తర్వాత వచ్చింది, మొదటి నుంచి కూడా నాకు అది. ఈ ప్రాసెస్ లో కనుక వెళ్తే అంటే యు ఆర్ బౌండ్ టు ఎంటర్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే డ్యూయాలిటీ ఉంది కాబట్టి ఇన్సైడ్ మనకి. సో అది కనుక మనం చూసినట్టయితే కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా దాన్ని అడ్రస్ చేశారు. డాక్టర్ రామకృష్ణ గారు మన ఈ సెషన్స్ లో ఒకసారి చెప్పారు, కృష్ణమూర్తి గారు సెల్ఫ్ రియలైజేషన్ కాంటెక్స్ట్ లో ఎంత విపులంగా చెప్పిన వ్యక్తి, చాలా చాలా విపులంగా చెప్పిన వ్యక్తి మనకు నాకు మిగతా వాళ్ళు కనిపించలేదని కూడా వారు మాటల్లో చెప్పారు. అనేక విధాలుగా మనకి అంచేతనే ఇంటర్ప్రిటర్స్ ఆర్ ట్రైటర్స్ అని. ఇంటర్ప్రిటర్స్ ఎందుకంటే ట్రూత్ రిలైజ్ చేయకుండా మనం మాట్లాడితే ఒక మాట దానికి వేరేగా అర్థం వస్తుంది. అందుచేతనే డైరెక్ట్ పర్సెప్షన్ కావాలంటే మనకి థ్యాంక్స్ టు టెక్నాలజీ అండి. కృష్ణమూర్తి గారు మాట్లాడింది ఏంటంటే మనకు ఒక విధంగా ఒక కాంటెంపరీ పీరియడ్ లో ఉన్నారు. నాలాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళాం కూడా 80s లో. నేను వెంకటమోహన్ గారు మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు కొంతమంది. సో మిగతా వాళ్ళు వెళ్ళి ఉండకపోవచ్చు, అదొక అవకాశం అండి. రెండోది టెక్నాలజీ మనకు ఉపయోగించింది, నా ఒరిజినాలిటీ ఇంటాక్ట్ గా ఉంది. ఇటువంటి అవకాశము అడ్వాంటేజ్ బుద్ధాకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి లేదు. అంచేత ఆ ఇంటర్ప్రిటేషన్ ఆ యొక్క కామెంటరీస్ అయింది. న్యాచురలీ దానికి ఉండేటటువంటి ఆ డైల్యూట్ యాంగిల్ కనిపిస్తుంది. ఇది కృష్ణమూర్తి గారి అంశంలో మనం ఈ సెంటర్ లో మనం గమనిస్తే, నేను రెగ్యులర్ గా విజయవాడ ఉన్నప్పుడు ప్రతి వీక్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ చక్రపాణి గారు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు వెళ్తాను, ఎక్కడ ఉన్నా కూడా యాజ్ అ లవర్ ఆఫ్ ట్రూత్ చూస్తే రెగ్యులర్ గా జరుగుతున్నాయండి. నేను 2 days బ్యాక్ బెంగళూరు జూమ్ సెషన్ కి వెళ్ళాను తెలిస్తే. లాస్ట్ వీక్ ఇండోర్ సెషన్ కి వెళ్ళాను. అంతకుముందు 2 weeks బ్యాక్ రిషి వ్యాలీ సెషన్ కి వెళ్ళాను. అందరూ చూడాలంటే చాలా ట్రూ సెన్స్ లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్తున్నాము. మనం ఎవరిని కూడా ఆత్మీయంగా మనము ఇది చూసుకుని ఎవరిని కించపరిచేది లేదంటే ఎక్స్ప్రెషన్ లో ఏమన్నా కొద్దిగా అటు ఇటు ఉండవచ్చును, కానీ అందరూ కూడా ఒక స్నేహశైలి తత్పరతతోటే మనం బిహేవ్ చేస్తున్నాము యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్స్. మీరు నిజంగా గమనిస్తే ఈయన మాట్లాడే కన్నా మీరు వినండి, చాలా క్లారిటీ వస్తుంది. ఒక మీరు నేచర్ లో భాగంగా ఈ ఆడియో ఇన్స్ట్రుమెంట్ వీడియో ఇన్స్ట్రుమెంట్ మీరు పెట్టుకుని మీరు వింటే మిమ్మల్ని మీరు ఆవిష్కరించినట్టుగా మనకు కనిపిస్తుంది. లిసనింగ్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అది మనం గమనిస్తే ఈవెన్ హియర్ ఆల్సో మాట్లాడాలనే తపన కన్నా వినడం అనే తపన కనుక మీరు గమనించినట్టయితే మనము చాలా చాలా క్లారిటీ మనకే వస్తుందండి. ఎవరినో మనము దుయ్యబెట్టాల్సిన పని కానీ ఇంకో మాట అనడం కానీ అవసరం లేదు. ఈ స్పిరిట్ ని కృష్ణమూర్తి గారు చాలా లాంగ్ జర్నీ అండి. ఆయన ఎంతగా చెప్పారంటే సెల్ఫ్ డిజల్యూషన్ అయిన తర్వాత, గ్రౌండ్ టచ్ అయిన తర్వాత దట్ ఇస్ ద బిగినింగ్ అన్నాడండి. అసలు ఎంత జర్నీ ఇంకా చాలా ఉంది. అక్కడి నుంచి మెడిటేట్ చేయండి అంటాడు. మెడిటేషన్ ఈజ్ వెన్ మెడిటేటర్ ఈజ్ నాట్ అన్నాడు. ఈ మానవాళి ఈ అంశాన్ని గ్రహించాలి అనేటటువంటి చూస్తే చాలా లాంగ్ జర్నీ ఉంది, మచ్ డీపా. ఆయన 10,000 years టుగెదర్ చూస్తే ఏ మాత్రము సైకలాజికల్ గా ఎటువంటి ఇది లేదు, రియలైజేషన్ ఏమి కనిపించడం లేదు. మేబీ ఉన్నాయి, స్పారడిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, లేవని అంటే ఆయన సంభాషణలో వ్యక్తపరిచిన కొంతమంది ఇండివిజువల్స్ ఉంటారు, ఉండకుండా ఎలా ఉంటారు. ఇప్పుడు మనం అంతా ఉన్నాము, వేరియస్ లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఆయన అంతవరకు నాకు ఐ మెట్ టు ఫైండ్ పర్సన్ హూ స్టార్ట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నాడు. ఆయనకి ఇది జరిగినప్పుడు అండి ఎవరు ముందుకు వచ్చి చెప్పడానికి కూడా సంశయిస్తారు. ఎందుకంటే మీ అథారిటీ, మీ యొక్క ప్రామాణికం ఎన్ని ఇప్పుడు ఎవరు కావాలి, ఎవరు దాని గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లే. బికాస్ ఇట్ ఈస్ వన్స్ ఓన్ లైఫ్ దట్ విల్ టేక్ అస్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్, టు లుక్ ఇన్ టు అవర్ సెల్స్. అందుచేత చెప్తే వెంకటేశ్వరానంద్ అడిగితే నేను ఏమి చెప్తున్నానండి, ఓన్లీ లుక్ అంటున్నాను. మీరు డేంజర్ ఏదైతే ఉన్నదో మీ ఐ చేసేటటువంటి చేష్టలు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్యాసివ్గా
దెన్ యూ విల్ బి ఫ్రీ ఆఫ్ ఇట్. ఈ అంశాన్ని చాలా ఇదిగా పెట్టారు. నేను ఇంకొకటి పుస్తకం ట్రెడిషనల్ రెవల్యూషన్ అని ఉందండి, అది కూడా మన ఎనేబుల్ చేశారు, మన వాట్సాప్ గ్రూప్ లో ఉంది. మన ట్రెడిషన్ అండ్ 30 చాప్టర్స్ ఉన్నాయండి అండ్ వేరియస్ ఇష్యూస్ ట్రెడిషన్ మీద ఆ అంశాలను డిస్కస్ చేసుకుని కృష్ణమూర్తి గారు వారి యొక్క టీచింగ్స్ మన ముందు ఉంచారు. సో నేను మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, మనము అర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ లో ఇప్పుడు ఎలాగైతే ఒక ప్రొఫెసర్, ఒక లెక్చరర్ ఒక ఇనిషియేట్ చేస్తాడు, దీన్ని ఫర్దర్ గా చేయాలంటే అండి లాట్ ఆఫ్ మనము దాని మీద కొద్దిగా మీరు వినండి లేకపోతే చదవండి, వాట్ ఎవర్ మ్యాన్. అదంతా లేదండి, అసలు అంతకన్నా బుక్ ఆఫ్ లైఫ్ అని కృష్ణమూర్తి గారే మన జీవితమే మన మైండే ఒక బుక్ అని చెప్పి 1980లో ఒక టాక్ ఇచ్చాడు శ్రీలంకలో. అది బుక్ ఆఫ్ లైఫ్ చదవడం అనేటటువంటి మీరు గమనిస్తే మీ జీవితాన్ని, మీ ఎవ్రీ థాట్ రివీల్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ గో. దానికి కావాల్సింది ఏంటంటే మనము నేచరు దాంట్లో భాగంగా జీవితం చేసుకున్నట్టయితే ఐ థింక్ దట్ విల్ గివ్ అస్ మోర్ అండ్ మోర్ క్లారిటీ యాజ్ వి గో ఆన్ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారు సార్? నాగేశ్వరరావు గోవింద్ గారు నమస్కారం. నాగేశ్వరరావు నమస్తే. ఇది మీరు ఆల్రెడీ బాగానే చెప్పారు అంతాను, దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. కానీ నేను కొద్దిగా జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను జస్ట్ ఐ వాంట్ అందరికి తెలియాలి. ఇది కూడా మనం ఎప్పుడు కూడా ఫోర్ ఫాదర్స్ ని ఫాలో అవుతూ ఉంటాం. మా తాత ఇలాగా, మా నాన్నగారు ఇలాగా, మా మదర్ ఇలాగా, వాళ్ళు చేసినవి చేస్తూ ఉంటాం. మనం వాళ్ళు ఫాలో అయినవి కొనసాగించడానికి ట్రై చేస్తాం. చాలా వరకు అలా చేస్తూ ఉంటాం. వాళ్ళు మళ్ళీ దానికేమో యాడింగ్ చేస్తారు, నువ్వు ఇలా కావాలి, నువ్వు అలా కావాలని మనకు టార్గెట్స్ పెడతారు. ఈ ప్రాసెస్ లో మతంకి సంబంధించినటువంటివి మనమేమో ఏదో ఈ మతం మంది, ఆ మతం వాళ్ళది, ఇది కూడా చెప్తారు. ఏ మతం మంది అంటే మళ్ళీ ఇందులో మామూలుగా చెప్తున్నానండి, దిస్ ఇస్ నాట్ ఊరికే జరిగినటువంటి యాక్చువాలిటీ గురించి నేను మాట్లాడుతాను. దీనికి మీరు కంపారిజన్ గట్రా పెట్టకండి, దీన్ని ఎలా జరుగుతుందో చెప్తాను నేను. అప్పుడు ఏమంటారంటే మనం శైవులు, వాళ్ళు వైష్ణవులు అంటారు. అది మనకు తెలియదు, ఆ చిన్నతనంలో ఏం తెలియదు కదండి. ఆ శివుడి గురించి చదవడం మొదలెడతాం. మీ మతం వేరు, మా మతం వేరు అని మొదలెడతాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మేము వైష్ణవులు అంటారు. వైష్ణవ మత ప్రచారం ప్రకారంగా ఎలా చేయాలి, శైవ మత ప్రకారంగా ఎలా చేయాలి అని మొదలెడతారు. అక్కడే ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు కానీ, పూజలు అవి చేసినప్పుడు కానీ, లేకపోతే కర్మకాండలు చేసినప్పుడు కానీ ఏవో పెట్టారు, రకరకాలు పెట్టేశారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏంటిదంతా క్వశ్చనింగ్ మొదలవుతుంది. ఆ క్వశ్చనింగ్ లో మరి మా ఫాదర్ శివభక్తుడు, మనమేమో శివభక్తుడే అవుతాం ఇంచుమించుగా. మీరు మీ ఫాదర్ శివభక్తుడు కాకపోతే మీరు శివభక్తుడు అవరు, మీ ఫాదర్ వైష్ణవుడు కాకపోతే మీరు వైష్ణవుడు అవరు. ఆ భక్తిలో ఇది కొనసాగుద్ది అన్నమాట, ఇది కంటిన్యూ అవుతుంది. మా ఫోర్ ఫాదర్స్ ఇది అని నేను కూడా అదే. అది ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇక దానికి సంబంధించిన లిటరేచర్ అంతా మైండ్లోకి వెళ్ళిపోతుంది. శివతత్వానికి సంబంధించింది, విష్ణుతత్వానికి సంబంధించింది లిటరేచర్ అంతా మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఓల్డ్ పుస్తకాలు చదివేస్తాం. ఈ స్వామీజీలు కూడా కాంట్రాడిక్షన్ క్రియేట్ చేసేస్తారు. ఆ వైష్ణవ స్వామీజీ ఆయన, ఈయన శైవ స్వామీజీ ఈయన. ఇంకా ఇందులో పడి ఇది ఒక పెద్ద ఏంటి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనేది ఎవరికి తేలదు. ఆయన ఒకటి చెప్తున్నాడు, ఈయనోడు చెప్తున్నాడు. ఆ శైవుడేమో వైష్ణవుడు అవడు, వైష్ణవుడు శైవుడు అవడు. ఎప్పటికీ అవడు, చచ్చిపోయేదాకా అవడు, చచ్చిపోతారు అలాగే. ఇది ఈ కాన్ఫ్లిక్ట్ లో పెట్టి వదిలేశారు. ఎంత దారుణంగానేమో ఇది పరిశీలించుకుంటే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు వచ్చి చెప్పేదాకా కూడా అసలు ఓపెన్ అవ్వలేదు బ్రెయిన్ నాకు.
నేను చాలా స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. ఆ స్వామీజీలు చెప్పింది ఈ స్వామీజీ అంతా కూడా బుర్ర పట్టేసి క్లారిటీ లేకుండా చచ్చిపోయాను అనమాట నేను. ఇది ఎంత దారుణమైన టర్బులెన్స్ అనిపించాను. ఎవరు క్లారిటీ ఇక్కడ ఎవరు చెప్పరండి. ఎలాగా ఏ స్వామీజీ ఏది పట్టుకుంటే అదే మనం అక్కడికి వెళ్తాం. అదొక సెకండ్ హ్యాండ్ పర్సన్ అయిపోయినాక అక్కడికి వెళ్తాం. ఎందుకంటే మనకు తెలుసు సెకండ్ హ్యాండ్ పర్సన్ అంటే కూడా వెళ్తాం. అదొక పెద్ద ప్రాబ్లం. ఈ ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇది కాకుండా ఇంకోటి ఏదో ఆయన బుద్ధులు ఏదో చెప్పాడంటే మళ్ళీ చదువుతాం. మళ్ళీ ఏంటి దీనికి దానికి పెద్ద కాన్ఫ్లిక్ట్. బుద్ధుడు ఎలాగన్నాడు, బుద్ధుడు అసలు సత్యం గురించి అదే దైవం గురించి ప్రస్తావన తేలేదు, దేవుడి గురించి ప్రస్తావన తేలేదు అని మొదలెడతారు కొంతమంది. ఇక్కడేమో చిన్నప్పటి నుంచి ఒక సింబల్ని పెట్టేసి చిన్నప్పటి నుంచి ఆ సింబల్స్, ఆ కర్మకాండలు, ఆ దేవాలయాలు ఇవి పెట్టేసి ఒక సైడ్ ఏమో బుద్ధుడు లాంటి వాడు సింబల్స్ లేవు, దేవాలయాలు లేవు, వేదాలు లేవు ఏమని చెప్పి ఆయన చెప్పేసి ఎంత క్రియేట్ చేస్తారండి. నిజంగా ఎంత బాధలు పెట్టేశారండి ఈ స్వామీజీలలోనే. ఈ బాధల్లో నుంచి పడుతున్న టైంలో మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సిన టైంలో కృష్ణమూర్తి గారు టచ్ అయ్యారు. కృష్ణమూర్తి గారు నిజంగా గ్రేట్ అంటే ఇంకా మళ్ళీ 10 సార్లు మాట్లాడడం అవసరం. అందులో కూడా కృష్ణమూర్తి గారు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్లారిటీ అందులోంచి ఆయన తీసుకొస్తారు. మళ్ళీ మీకు ఎవరికైనా జరుగుద్ది అదే. అసలే కాన్ఫ్లిక్ట్ మళ్ళీ ఇదికండి. ఈయన ఇంకో రకంగా చెప్తున్నాడు. అందరూ న్యూరాట్ పర్సన్ అంటున్నాడు, ఈ స్వామీజీని తిడుతున్నాడు, ఈయన అలాగంటున్నాడు ఎలాగంటున్నాడు, మ్యాడ్ పీపుల్ అంటున్నాడు, వరల్డ్ మ్యాడ్ అంటున్నాడు అని ఇది ఒక పెద్దది. ఇందులోంచి మళ్ళీ మనం ఇవన్నీ చూసుకున్నప్పటికీ ఏమి క్రియేట్ అయింది, క్లారిటీ మీకు మెల్లమెల్లగా రావడం మొదలవుతుంది కృష్ణాజీ దగ్గరే. ఆ క్లారిటీ ఎక్కడ చదివినా ఏదైనా కొనాలి ఇబ్బంది పడతాం. ఆ క్లారిటీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ గ్రేటర్ క్లారిటీ తర్వాత నుంచి మొదలవుద్ది. ఈ బ్రెయిన్ అప్పటికి సెట్ అవుతుంది అనమాట అండి. అంటే క్లారిటీ అనేది లేకపోతే కాన్ఫ్లిక్ట్, కంప్లీట్ కాన్ఫ్లిక్ట్, చచ్చిపోతాం అందులో పడి. ఆ తర్వాత నుంచి క్లారిటీ స్లోగా వచ్చినప్పుడు మనకు అర్థం అవుద్ది మనం బందికాణాలో ఉన్నాము, ఒక ప్రెజన్లో ఫిట్ చేసేసారు మనల్ని. ఈ లిటరేచర్ అంతా ప్రజల్లో ఫిట్ అవడానికే పనిచేసింది. ఈ చదివిందంతానే. ఈ చదివి ప్రజల్లోంచి పైకి రావడానికి లేకుండా అక్కడ ఒక సింబల్ పెట్టారు, అక్కడికి వెళ్ళమంటున్నారు. అదే దేవుడు అనే పేరు పెట్టారు, అక్కడికి వెళ్తాం. అక్కడ కూడా పైకి రాలేము. ఆయన అదే ప్రొజెక్షన్ కదా, బ్రెయిన్ ప్రొజెక్షన్ అంత ఫాస్టే కదా. ఆ ఫాస్ట్ అంతా పట్టుకొచ్చి మళ్ళీ పెట్టారు. అక్కడ గుళ్ళు గోపురాలు పెట్టారు. అక్కడ మళ్ళీ ఎవరో ఒక స్వామీజీ ఉంటాడు, లేకపోతే పూజారి ఉంటాడు. ఆ మీనింగ్ లేకుండా మంత్రోచ్చారణ చేసుకుంటూ రోబోటిక్ లాగా ఆ మంత్రాలు తంత్రాలు అవి అంతా ఉంటాయి. ఈ లోపల మళ్ళీ ఏమంటారు దాన్ని, అక్కడ మళ్ళీ వ్యత్యాసాలు అక్కడ ఇవన్నీ అవి కొనసాగుతుంటాయి. అవన్నీ మనం స్టాప్ చేయలేము. అయితే ఆ క్లారిటీ ఎలాగ వస్తుందంటే మీకు స్వయంగా క్లారిటీ వచ్చే పరిస్థితి ఏంటంటే, నేను ఒక మెజర్మెంట్ లో ఉన్నాను అనేది కృష్ణమూర్తి వినడం వల్ల నేను ఒక సరిహద్దులకి పరిమితమై ఉన్నాను, ఒక మెజర్మెంట్ లో ఉన్నాను అనేది మీకు అర్థం అవుద్ది. తర్వాత ఇంకోటి ఏమర్థం అవుద్ది, ఈ మెజర్మెంట్ అంటే ఎంక్లోజర్. అది ఆ ఎంక్లోజర్ లోని నేను ఎంక్లోజర్ లో బందీని ఉన్నాను అనేది మీకు కృష్ణమూర్తి గారి టీచింగ్ వల్ల అర్థమైతే అది మీకు మీరుగా ఓన్గా వెళ్ళగలగాలి తప్ప కృష్ణమూర్తి గారు ఎలా వెళ్ళాలో చెప్పలేదు మీకు. మళ్ళీ మీకు మీరుగా అందులోంచి ఇలాగ నేను కష్టపడ్డాను, నేను కష్టపడి పైకి ఇదంతా మీకు సబ్మిట్ చేస్తానని పోదారు అన్నాడు ఆయన. అది మనకేమన్నా అందితే మన స్వతహాగా సింగిల్ అంటే ఒక మనకు మనమే ఎవాల్వ్ అయ్యే పరిస్థితి ఆయన మనకు కల్పించాడు. ఆ సెకండ్ హ్యాండ్ పర్సన్ గా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మీకు మీరుగా ఎదగాలి, అది మీకు మీరుగా ఫస్ట్ హ్యాండ్ పర్సన్ గా ఉంటేనే మీకు అది వచ్చినట్టు. అలాగా ఈ టోటాలిటీ, ఈ పెర్సెప్షన్ ఇందులో ఉన్నామని మనకు వచ్చినప్పుడు, ఆ గ్రేట్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ జంప్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ మనం ఏంటంటే స్లేవ్స్, బిలీవ్స్ ఇందులో ఉండిపోతాం. ఈ లిటరేచర్ అంతా దానికే పనికి వస్తుంది. బిలీఫ్స్ లో ఉండిపోవడానికి, స్లేవ్గా ఉండిపోవడానికి, ఇదంతా అందుకే పనికి వస్తుంది. అదర్వైజ్ ఫ్రీడమ్ లేకుండా ఏమండి. తర్వాత ఒక కన్ఫర్మిటీలోకి వెళ్ళిపోతాం. ఆ కన్ఫర్మిటీలోంచి ఒబీడియన్స్, మళ్ళీ హైరార్కికల్ ఒబీడియన్స్ లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ
ఆయన పెద్ద అక్కడ కూర్చుంటాడు మీద ఎక్కడో. ఆయనకేమో ఒక హైరార్కీ ఉంటుంది. ఈ హైరార్కీలోంచి ఆయన దగ్గరికి వెళ్ళడం ఒక అది పెద్ద ఆయన ఏదో నన్ను మించిన వాడు లేడు, నేను 4 వేదాల్లోనే నేను దిట్ట, నేను ఉపనిషత్తులు చదివేసినది, జ్ఞానం అంతా నాకు వచ్చేసింది, నేనే గ్రేట్ అని ఆయనకు ఒక ఇగో బయలుదేరిపోద్ది. ఆయనకు హైరార్కీ, ఆయనకు కోటరీ ఇవన్నీ జారిపోద్ది ఆ స్వామీజీలకి అండి. ఈ రిలీజియస్ మైండ్ లోని దానికి రిలీజియన్ పేరు పెట్టి, యాక్చువల్ కృష్ణమూర్తి చెప్పింది ఏంటి? రిలీజియస్ మైండ్ అంటే నీకు గతం లేకుండా నీవు ఫ్రీడమ్ లో ఉంటే నీవు రిలీజియస్ లైఫ్ లో ఉన్నట్టు లెక్క, నీకు గతం లేకుండా ఉంటే. కానీ మనం ఇక్కడ చేసేదంతా పోగేసుకోవడమే. ఆ లిటరసీ అంతా పోగేసుకోవడం చేసింది స్వామి. ఆయన ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, స్వామి ఆయన ఏ ఇదిలో నుంచి వెళ్ళి ఎండింగ్ ఆఫ్ నాలెడ్జ్ గురించి మాట్లాడినప్పుడు ఆయన కృష్ణాజీ వేదాంతం అంటే దానికి ఎండింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని అది చెప్పగానే ఆయన ఎంత పొంగిపోయాడో. నేను ఎంతకాలం నుంచి ఈ మాట వినలేకపోయాను. నేను ఎండింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనే మాట ఎంత గ్రేట్ నా మాట అని స్వామి ఆ కృష్ణమూర్తి గారి దగ్గర చాలా బ్రహ్మాండమైనటువంటి ఈ మాట మహావాక్యం ఇది నాకు అని అక్కడి నుంచి ఆయన పోగు చేసుకున్న నాలెడ్జ్ ని వదిలించుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు స్వామి వెంకటేశానంద. ఎంత చూడండి, ఎంత ఎంత ఆయన పొంగిపోయాడంటే ఆ మాట ఒక్క మాటకి పొంగిపోయాడు. వేదాంతం అంటే ఏంటంటే ఎండింగ్ ఆఫ్ నాలెడ్జ్ సార్ అన్నాడు ఆయన, ఒక్క మాట అన్నాడు ఆయన. ఓ మై గాడ్, ఇది ఇంతవరకు నాకు తెలియలేదు అనేసి ఇందాక మన రామకృష్ణ గారు చెప్పారు ఆయన గురించి ఆల్రెడీ ఏమండి. అలాగే తర్వాత ఎనర్జీ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలుసు. ఈ పైలప్ అయిపోయి ఈ నాలెడ్జ్ లో కొట్టుమిట్టాడితే ఎనర్జీ రాదనే విషయాన్ని కృష్ణమూర్తి గారు ఎంత బాగా చెప్పారో, ఎంత మీకు అందించారో దాన్ని. అదేవిధంగా ఈ నువ్వు ఇంకా ఎవడో నేను లీడ్ చేయాలని అనుకుంటావా? ఎప్పుడు లీడ్ చేయడం నీకు కావాలి. నువ్వు నీకు లీడ్ చేసే పరిస్థితి లేకుండా నువ్వు ఉండలేవా, నువ్వు జీవించలేవా అనే దాని మీద గ్రేట్ ఎంఫసిస్ చేసినటువంటిది మహానుభావుడు ఆయనే. నీకెందుకు ఇంకో పర్సన్, నీకు నువ్వే ఎదగాలి అనే విధానం. మనకి ఇప్పుడు అంతా లీడింగే, చిన్నప్పటి నుంచి లీడింగే, అంతా లీడింగ్ ఏమండి. అదే విషయంలో తర్వాత ఈ ఏదైతే ఈ ఇంకా మిగతా పెట్టేశారు రిచువల్స్, అవి ఇవి అన్ని పెట్టి ఆ రిచువల్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ రిచువల్స్, ఇదంతా పెద్ద బిజినెస్, దీంట్లో ప్రొఫెషనల్స్ మళ్ళీ ఇదంతా జరిగిపోతుంది. సో ఇదే విధంగా మీరు ఏం చేస్తారు? ఏమండి మీరు భగవద్గీతలో పోటీలు పెట్టాం, మీ అబ్బాయి ఎంత బాగా భగవద్గీత చెప్పగలడో అదొక పోటీ, లేకపోతే మీ భగవద్గీత చాంటింగ్ అదొక పోటీ, ఇంకోటి ఏదో ఇంకో పోటీ. అసలు ఫైలింగ్ అప్ గురించి చచ్చిపోతున్న టైంలో మళ్ళీ ఫైలింగ్ అప్ పిల్లలకి అలాంటివన్నీ జరుగుతున్నాయండి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఏంటండి దాన్ని ఆ చాంటింగ్ లేటి అదేంటి అసలు అర్థం కాదు, పాపం ఆ పిల్లలకి అర్థం కాదు. అదేటో ఆయనతో చాంటింగ్ చేసేయడం, ఇందులో ఏదో వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఈ దీన్ని ఏదైతే మనకి అదే సొసైటీకి డ్యామేజ్ చేసిందప్పుడు కూడా మనం పైకి తేరుకోలేకపోయాం. ఎంత డ్యామేజ్ జరిగిపోయిందో ఇప్పటికీ తేరుకోలేకపోయాం. ఏమండి ఈ ఏదైతే మీకు డోర్ ఓపెన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ డోర్ మామూలుగా ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లో పడి కొట్టుకున్న సేపు ఈ డోర్ ఓపెన్ అవ్వదు. ఈ డోర్ ఓపెన్ అవ్వాలంటే దీన్ని అర్థం చేయాలి. అంటే మనం కాన్ఫ్లిక్ట్ మనమే చేసేసుకున్నాం, మళ్ళీ డోర్ ఓపెనింగ్ కూడా మనకే కావాలా? అది వదలకుండా డోర్ ఓపెనింగ్ కావాలా? ఈ పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఇది పెద్ద ప్రాబ్లం కూర్చుంది ఇవాళ. దీని గురించి ఎలాగండి రకరకాల మెడిటేషన్లు మొదలెట్టారు, రకరకాలు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. గోల్డ్ వెస్ట్రన్ కంట్రీస్ లో దీని మీద ఇదిగా జరుగుతుంది. మీకు సూపర్ఫిషియల్ గానే జరుగుతాయి ఇవన్నీ తప్ప మీకు డెప్త్ లోకి తీసుకెళ్ళడానికి నాకు ఇందులో ఏం కనపడలేదు. ఎందుకంటే మీరు మొన్నోసారి మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడైతే మీరు ఈ మూర్తులను పెట్టడం అనేది గుప్తుల కాలం నుంచి మొదలైంది. గుప్తుల కాలం ఈ టెంపుల్స్ ని పెట్టడం, మూర్తుల్ని అదే ఐడల్ వర్షిప్. అంతకు ముందు ఐడల్ వర్షిప్ లో కానీ ఇది కానీ దాంట్లో ఎక్కడ ఉన్నట్టు మనకు కనపడదు భారతదేశ చరిత్రలో. కానీ ఇది కంటిన్యూ అవుతుంది కదా, ఇప్పటికి అవుతుంది కదా. దీని మీద ఎంత వ్యాపారం జరుగుతుందండి, ఎంతంత ఇది మనుషులకి పాపం. నాగేశ్వర గారు 10 నిమిషాలు అయిపోయింది. సరే నేను స్టాప్ చేస్తానండి. థ్యాంక్ యూ. గోవింద్ గారు మాట్లాడతారా? గోవింద్ గారు
మాట్లాడతాను. అందరికీ నమస్కారం. అయితే ఈ సాంప్రదాయం అనేటువంటిది దాని స్థానం దానికి ఉందండి. మంచి మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆరోగ్యపరమైన సాంప్రదాయాలు కానీ, ఇల్లు కట్టేటప్పుడు వాస్తు సాంప్రదాయం అని కానీ, ఇటువంటివన్నీ వాటికి కొంచెము వాటి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అని మనకు తెలుస్తున్నది ఈ మధ్య. సో సాంప్రదాయానికి దాని స్థానం దానికి ఉంది, అక్కడ సమస్య లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే దాన్ని దురుపయోగం చేయడం, దాని ద్వారా అధికారం చెలాయించడానికి ప్రయత్నించడం, ఇటువంటి తప్పుల వలన అది అక్కడ సమస్య వస్తుంది. అదర్వైజ్ సాంప్రదాయానికి దానికి ఇవ్వాల్సిన స్థానం దానికి ఇవ్వాలన్నమాట. సాంప్రదాయాన్ని గుడ్డిగా ఫాలో అవడం కూడా తప్పే. అంధవిశ్వాసాలు, అరాచకాలు, ఇవన్నీ కూడా సాంప్రదాయం పేరిట ఇప్పుడు టెర్రరిస్ట్ దేవుడు చెప్పాడని చెప్పేసి హత్యలు చేస్తున్నారు. అది వక్రీకరణ అన్నమాట, సాంప్రదాయం యొక్క అతి అన్నమాట. కాబట్టి సాంప్రదాయానికి దాని స్థానం దానికి ఇవ్వాలి, ఆ పరిమితి దాటకుండా చూసుకోవాలి. తర్వాత కృష్ణాజీ కూడా సాంప్రదాయాన్ని ఎంతో గౌరవించేవాడు. మామూలుగా చూసుకుంటే కృష్ణాజీ ఎప్పుడు ట్రెడిషన్ రాంగ్ అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా మనం అతన్ని అధ్యయనం చేస్తే ఆయన సాంప్రదాయానికి ఎంతో గౌరవించేవాడు. సంస్కృత శ్లోకాలని అతను ఎంతో అభిమానించేవాడు. ఆ సంస్కృతం మాటల్లో ఏదో వైబ్రేషన్ ఉంది, ఒక రిథం ఉంది అని ఏదో చెప్పేవాడు అనమాట. తర్వాత రిషి వ్యాలీలో కూడా పిల్లల చేత శ్లోకాలు అని చెప్పిస్తుంటాడు. తర్వాత ఒక సంప్రదాయం గురించి కృష్ణాజీ ఏ విధంగా స్పందిస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట. ఒకసారి కృష్ణాజీ ఇంకొకతను స్నేహితుడు వెళ్తుంటే ఒక చోట ఎవరో హరిదాసో ఎవరో శ్రీరాముని పాట పాడుతున్నారు అన్నమాట, ఆలాపన చేస్తున్నారు. అప్పుడు కృష్ణాజీ దానికి స్పందిస్తూ అంటాడనమాట, చూసారా అది ఎంత అందంగా ఉందో, ఎంత మధురంగా ఉంది, దాంట్లో ఎంత భక్తిభావం ఉంది. ఇట్స్ నాట్ లైక్ ద వెస్టర్న్ యూ లవ్ మీ ఐ లవ్ యూ నాన్ సెన్స్ అని అంటాడు. సో ఇది నేను చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోవింద్ గారు. రెడ్డి గారు మాట్లాడండి. రామకృష్ణ ఒక్క నిమిషం రెడ్డి గారు మాట్లాడండి. రెడ్డి గారిని మాట్లాడండి. రెడ్డి గారు సార్, ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. డాక్టర్ సుబ్బారావు సార్ చాలా అద్భుతంగా చెప్పారు టీచింగ్ గురించి. కానీ గత టాక్స్ కంటే కూడా అందులో ఎక్కువసేపు మాట్లాడినా కానీ కే యొక్క టీచింగ్, దాని లోతు, దాని హైట్స్, కొన్ని విషయాలు ఎక్కడెక్కడ దొరకని కూడా చాలా వివరించారు. అలాగే మిగతా స్పీకర్ మాట్లాడలేదని రెడ్డి గారు రాలేదు కాబట్టి వారికి టైం కన్స్ట్రెంట్ పెట్టలేదు కూడా. అది చెప్పండి రెడ్డి గారు. చాలా బాగుంది. అంటే చాలా టీచింగ్స్ యొక్క కొన్ని డైమండ్స్ కూడా ఆయన కొన్ని వివరించారు. ఎక్కడైతే అటెన్షన్ మనిషి ఉండలేడో అక్కడ గ్రీడీనెస్ ఉంటుందనేది పదం కానివ్వండి. అలాగే కృష్ణమూర్తి గారు నేను అనే పదం, నేను అనే అది ఎప్పుడైతే పోయిందో ఆయన కంప్లీట్ గా ఆ స్పేస్, ఆ సైలెన్స్ ఆయన రక్షిస్తూ వచ్చిందనడం కానీ. అలాగే సార్ మీరు కూడా చాలా వివరంగా దాని యొక్క లోతుగానే అది చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏది ఏమైనప్పటికీ ప్రాచీనమైనది ఏన్షియంట్ విజ్డమ్ కానివ్వండి, సాంప్రదాయకరంగా ఉన్నటువంటి ట్రెడిషనల్ ఐడియాస్ కానివ్వండి, ఇవి ట్రూత్ అనేది చాలా వాస్ట్ గా ఉంటున్నప్పుడు జేకే గారు ఆ దృష్టితోనే చూసి ఉంటారేమనేది నా అనుమానం. ఈ ట్రెడిషనల్ కానివ్వండి, ఏన్షియంట్ విజ్డమ్ వచ్చింది కానివ్వండి, అదంతా ఒక స్మాల్, అది ఏ రకంగా చూసినా ఇట్ ఈస్ స్టిల్ ఏ స్మాల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కాకపోతే ఆ హయ్యర్ ట్రూత్ ఏదైతే మనం అందుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది డిసపియర్ అవ్వాల్సిందే అనేది నాకు అనిపిస్తుంది సార్. తర్వాత ఇవన్నీ పూజలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి,
తర్వాత వివిధ ట్రెడిషనల్ గా వస్తున్నటువంటి అంశాల్లో కానివ్వండి. అయితే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది, దానికి సంబంధించి తెలుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అయితే ట్రూత్ కావాలి అనుకున్న వాళ్ళకు, ఒక సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలనుకునే వాళ్ళకు అవన్నీ కూడా దాదాపు ఉండకూడదని. అంటే ఎప్పుడైతే ట్రూత్ అనేది ఒక మనిషిని ఆవహిస్తుందో ఇవన్నీ కూడా డిసపేర్ అయిపోతాయి. ఆయన జేకే గారు ఏమన్నారు, ఒక టీచర్ కానీ ఫిలాసఫర్ కానీ ఎవరు కూడా నోబడి నీడ్ టు టీచ్, ఎవరు కూడా టీచ్ చేయలేరు అది. మరి ఆయన ఒక మాట రైట్ టు లుక్ అంటే రైట్ లుకింగ్, రైట్ సీయింగ్ అన్నారు. దాన్ని ఎలా చూడాలి, ఆ చూడడం అనేది ఎవరు నేర్పించేది కాదు అనేది ఆయనకు తెలిసిన విషయం. మిగతా వారికి ఆయన పదే పదే చెప్పింది కూడా అదే అనుకుంటాను. అది ఒకరు నేర్పలేనిది, ఎలా చూడాలనేది మీకు మీరే చూడాల్సినటువంటి విషయం అని. తర్వాత మహమ్మద్ కానివ్వండి, క్రైస్ట్ కానివ్వండి, బుద్ధ కానివ్వండి, వీళ్ళందరూ వచ్చిన తర్వాత అదొక ట్రెడిషనల్ గా మారిపోవడం, తర్వాత దాని యొక్క లైవ్నెస్ అనేది కోల్పోవడం, తర్వాత ఆ విధానం కోల్పోయిన తర్వాత వాళ్ళ బుద్ధుని విగ్రహాలు వచ్చేసాయి, తర్వాత మహావీరుడి విగ్రహాలు వచ్చేసాయి, మహమ్మద్ సంబంధించిన ట్రెడిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఎందుకు మరి? ఇవన్నీ కావు అనే విషయం కే గారు చూశారు. వీటి వల్ల మీకు ట్రూత్ లభించదు, సెల్ఫ్ రియలైజేషన్ అనేది మీకు దొరకదు అని. ఎప్పుడైతే మరి ఎందుకు వీటి వల్ల దీని మీద మనం అంతగా హేట్రెడ్ ఎందుకు ఏర్పరచుకోవాలి? అందుకే ఇప్పుడు గోవింద్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏ పాట విన్నా అక్కడ ఇంకేదో సంగీతం వస్తుంది, దాన్ని విన్నా కూడా దాన్ని కే లాంటి వారు ఎంజాయ్ చేస్తారు. మన లాంటి వాళ్ళు కొంతమంది ఎలా ఉండడం జరుగుతుంది అంటే, ఓకే ఇదంతా ట్రెడిషనల్ ఉండకూడదు, ఏన్షియంట్ విజ్డమ్ అంతా కూడా కేవలం ఇది దానివల్ల ట్రూత్ లభించదని. అంటే ఇక్కడ మనం ఒకసారి రివర్స్ లో చూడగలిగితే ట్రూత్ ఎవరికైతే లభిస్తుందో, సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికైతే అందుతుందో వారు సమానంగా అన్నిటిని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక రాయిని కూడా మనం హిందూ ధర్మంలో ఏముంటుందంటే, ఒక రాయిని కూడా మనం ఒక రాయిని కూడా దండం పెట్టుకుంటాం, దాన్ని పూజిస్తాము అంటే పూజించాం వాస్తవానికి. అంటే ట్రూత్ తెలిసిన తర్వాత ప్రతిదీ ఆ వన్నెస్ వస్తుంది కాబట్టి నమస్కరిస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ట్రూత్ లభించక ముందే పూజ చేయడము, పూజ చేస్తే మరొకటి లభిస్తుందో, మన డిజైర్ మన కోరికలు నెరవేర్చుకోవడానికి దేవతలను పూజించడము ఇవన్నీ జరుగుతుంది. అంటే నేను చెప్పాల్సిన నాకు అనుభవంలో నాకు అనిపించిన విషయం ఏంటంటే, ట్రూత్ దొరికిన తర్వాత అప్పుడు ప్రతిదాన్ని మనం గ్రాటిట్యూడ్ గానే చూస్తాం, ప్రతిదాన్ని మనం ఒక రకమైనటువంటి భక్తి భావంతోనే మనం చూడడం జరుగుతుంది. కాకపోతే మనం ఉల్టా వచ్చేస్తా ఉన్నాం, అంటే కోరికలు నెరవేర్చుకోవడానికి కావచ్చు లేదా మరొకటి కావచ్చు. తర్వాత కృష్ణమూర్తి గారు 1928లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఇప్పటికీ అది ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఏమంటే ట్రెడిషనల్ విచ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఓన్ సోల్ అన్నారు. అది బ్రహ్మాండంగానే ఉంటుంది. అంటే అది ట్రూత్ కోసం ప్రయత్నించే వాళ్లకు, ట్రూత్ కోసం ఎవరైతే ఎఫర్ట్ పెట్టాలనుకునే వాళ్లకు ఇది అడ్డంకి. అలాగే వెనక్కి వెళ్ళి కొంచెం చూసుకోగలిగితే ఒకటి ఏంటంటే, కఠోపనిషత్తులో ఒకటి చెప్పారండి, నేను ఎవరిని వరింతునో వారిని హరింతును అని. అంటే ఎవరినైతే ఆ ట్రూత్ ఆవహిస్తుందో వారిలో ఉన్నటువంటి ప్రతిదీ నిర్మూలన అవుతుంది. దాన్నే ఆయన జేకే గారి యొక్క టెర్మినాలజీలో, క్వాంటమ్ ఫిజిక్స్ లో వాడే టెర్మినాలజీలో సైకలాజికల్ మ్యూటేషన్ అన్నారు ఆయన. ఆ సైకలాజికల్ మ్యూటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో కంప్లీట్ గా వానిష్ అవుతుంది. అట్లా ఎప్పుడైతే ఈ సైకలాజికల్ మ్యూటేషన్ జరిగినప్పుడు మనుషుల్లో బ్రూటాలిటీ కానీ, ఆ హింస కానివ్వండి, ఆ కాంపిటేటివ్నెస్ కానీ, మనలో ఉన్నటువంటి భయాలు కానివ్వండి, యాంగ్జియస్ ఫీలింగ్ కానివ్వండి, ఫియర్ఫుల్ గా ఉండడం, గ్రీడీగా ఉండడం కానివ్వండి, ఆ ఎనిమిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా పోతాయి. అలాగే ఇంకొక పదం నేను బాగా ఇష్టపడే పదం ఏంటంటే, ఇవన్నీ సరే ఓకే, ఇంత మనకు గతం అని వాళ్ళు మనకు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు, వాటిని మనం ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని ట్రూత్ తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇన్సల్ట్ ఏం చేయరు వాస్తవానికి. వాటిని క్యాటలిటిక్
ఒక క్యాటలిటిక్ ఏజెంట్ లాగా ఒక గురువు అనే అంశం తీసుకున్నాం అనుకోండి, ఒక లైవ్ గురువు. ఆ లైవ్ గురువు నిజంగా కొన్ని సంవత్సరాలు కే గారు అక్కడ అన్ని రకాలుగా వెళ్ళి టీచ్ చేస్తూ వచ్చారు. ఆయనకు తెలియదా గురువు ద్వారా మీకు లభించదు ట్రూత్ అని ఆయన చెప్తూనే మళ్ళీ ఆయన టీచ్ చేస్తూ వచ్చారు. కానీ ఆయన ఏం చెప్పాలనుకున్నారో నాకు అనిపిస్తుంది అంటే, ఎక్కడో ఒక ఆ క్యాటలిటిక్ ఏజెంట్, ఆ క్యాటలిటిక్ ఆ ప్రాసెస్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందేమోనని. ఆయన హెల్ప్ చేశారన్న, నేను హెల్ప్ చేస్తున్నానన్న దృక్పథం కూడా వారికి లేదు. కానీ ఆయన యొక్క డిస్కోర్స్ వినే వాళ్ళు అనుకునే వాళ్ళు, పోయిన నాకు వీరు కే గారు నాకు సహాయం చేస్తున్నారని. అంత వాస్ట్ గా, అంత డీప్ గా ఆ కే గారు దాన్ని చూడడం జరిగింది. సో ఇవన్నీ ట్రెడిషన్ కానివ్వండి, రిలీజియస్ సంబంధించింది కానీ, మహమ్మద్ యొక్క సంబంధించింది కానివ్వండి, క్రైస్ట్ సంబంధించింది కానివ్వండి, కృష్ణ అంటే గీత సంబంధించింది కానివ్వండి, ఇప్పుడు గీత చదివామనుకోండి, రామాయణం చదివామనుకోండి, ఇవన్నీ కేవలం జస్ట్ రిఫరెన్స్ కోసం. ఒక పెద్ద హిల్ ఎక్కాలనుకున్నప్పుడు ఒక మ్యాప్ అనేది మనకు, అంటే ట్రూత్ అనేది, పాత్లెస్ ల్యాండ్ అనేది ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత, అద్భుతమైన స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మన మ్యాప్ ఆధారంగా కూడా వెళ్ళలేం. కేవలం మనం వెళ్తున్నప్పుడు ఆ దారిలో అలా 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 కేవలం అలా అలా చూసుకోవడానికే. ఒక ఆకాశంలో ఒక పక్షి వెళ్ళిన తర్వాత ఆ పాత ఏం కనబడదు, మళ్ళీ మనం ఆ యొక్క ఆ పాతలో మనం వెళ్ళాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం ఏదో ట్రెడిషన్ పట్టుకొని మనం వెళ్తున్నాం అనేది కానీ, యాన్షియంట్ విజ్డమ్ సంబంధించింది కానీ, గీత చదివి కానీ, లేదంటే ఇప్పుడు గీత లేని చోట, రామాయణం లేని చోట వివిధ దేశాలు వివిధ రకాలైనటువంటి ట్రెడిషన్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే, అది ఎప్పుడైతే టోటల్ రివల్యూషన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వానిష్ అయిపోతాయి. అది మనల్ని ఎప్పటికీ ఆవహిస్తుందో మనలోంచి అన్ని తీసేసుకుంటుంది, ఏది ఉండదు. అది ఆ సైకలాజికల్ మ్యూటేషన్ వచ్చిన తర్వాత డైలీ వైజ్ గా జరిగేది ఏదైతే ఉంటుందో ప్రాసెస్, అది నిరంతరం జరుగుతుందని నేను అనుకుంటున్నా సార్. అలాగే మన ఇష్యూ ఎక్కడ వస్తుంది, ఏది సమస్య మరి? మనలో స్పాంటేనిటీ ఏదైనా మిస్ అయిపోయిందా? ఈ సైకలాజికల్ మ్యూటేషన్ జరిగిన తర్వాత, సరే సార్ 1 minute, ఆ సైకిల్లో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ ట్రెడిషన్ అనేది కొంచెం హార్డ్ సబ్జెక్ట్, ప్రిపేర్ అవ్వాలనుకున్నాం కానీ అంతగా వీలు కాలేదు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. థ్యాంక్ యూ. చక్రపాణి గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మన ట్రెడిషన్ కానీ, సంప్రదాయం కానీ అంటే ఏంటి అసలు? ఇది ట్రాన్స్మిట్ వన్ యాక్షన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్. అది ఏంటి ట్రాన్స్మిట్ చేసేది? ఆ జనరేషన్ వాళ్ళ యొక్క బిలీఫ్, తర్వాత వాళ్ళ అథారిటీ, తర్వాత వాళ్ళ మతపరమైన ఇవన్నీ వాళ్ళ జనరేషన్ లో వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటే మనకి సేఫ్ గా, సెక్యూర్ గా ఉంటుంది. ఇది మా నెక్స్ట్ జనరేషన్ మనం ట్రాన్స్మిట్ చేద్దాం, వాళ్ళు కూడా బాగుంటారు అనే ఒక దృక్పథంతో వాళ్ళు ఈ ట్రెడిషన్ ని కంటిన్యూ చేస్తుంటారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది తీసుకుని దాన్నే ఫాలో అవుతుంటారు. ఇదంతా బాగానే జరిగితే తర్వాత మన ఈ ప్రపంచంలో మామూలుగా అన్రెస్ట్ కానీ అన్ని మామూలుగా ఉండాలి కదా, ఏం జరగట్లా. మామూలుగా అన్రెస్ట్లు, అది కాన్ఫ్లిక్ట్ అవన్నీ అలాగే ఉంటున్నాయి. కానీ అక్కడ ఏదో అది జరగట్లేదని అనిపిస్తున్నప్పుడు అప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా ట్రెడిషన్ చూస్తే అది ఏంటంటే, ఆ పాత జనరేషన్ వాళ్ళు చేసిన దాన్ని మెకానికల్ గా మనం ఈ జనరేషన్ లో కూడా చేస్తున్నాం. పాత జనరేషన్ లో వాళ్ళ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఈ ప్రజెంట్ జనరేషన్ లో మనకి ఉన్న ప్రజెంట్ లో వచ్చే ఛాలెంజెస్ కానీ వాటితో మనం రియాక్ట్ అవుతున్నాం. దాంతో రియాక్ట్ అయినప్పుడు ఈ ప్రజెంట్ లో ఉన్నది వేరు, ఇప్పుడు ఆ పాస్ట్ లో ఉన్నది వేరు. ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉండి మనకి అది సరిగా అది జరగట్లా. తర్వాత ఈ రిపీటెడ్ గా చేయటం వలన మనకి ఇదంతా ఫాస్ట్ అంతా మోయటం ఒక బర్డెన్ ఒకటి, అదంతా మనం బర్డెన్ అవుతూ మనం ఫ్రీగా లేము. అందువలన మనం ఇది సరిగా మనం ఈ లైఫ్ సరిగా లీడ్ చేయట్లేదు ఏంట అనేది మనకి అది వచ్చినప్పుడు
అప్పుడు మరి ఈ ట్రెడిషన్ ని మనం జాగ్రత్తగా ఇదంతా పక్కన పెడితే గానీ ఇది ఒక కండిషనింగ్. ఈ కండిషనింగ్ ఆ పాస్ట్ అంతా మళ్ళీ ప్రజెంట్ అక్కడి నుంచి మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్తాను తప్ప మనం ప్రజెంట్ లో లివింగ్ లో ఉంటలా. ఆ ప్రజెంట్ లో ఉన్నప్పుడు మనం అప్రాప్రియేట్ గా దానికి రియాక్ట్ అయ్యి దానికి కరెక్ట్ గా ఉంటాము. అది 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 జరగట్లా. ఇప్పుడు అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఆ కండిషనింగ్ ని బ్రేక్ చేయమంటాడు ఆయన. బ్రేక్ చేస్తే అప్పుడు మీకు ఆ వచ్చే పాత ట్రెడిషన్ ఆ ఫాస్ట్ అదంతా మీకు బ్రేక్ అవుతుంది. అప్పుడే మీరు ఇప్పుడు ప్రజెంట్ లో మీరు లివింగ్ థింగ్ మీరు లివ్ చేసినట్టు అని ఆయన చెప్తాడు అనమాట. అందుకని మనం అవేర్నెస్ తో అన్కండిషనల్ అవేర్నెస్ తో మనం ప్రజెంట్ లో ఉంటే తప్ప మనం అది కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా రియాక్ట్ అయ్యి అప్రోప్రియేట్ గా మనం ఉండగలం అనమాట. అదే ఫాస్ట్ ట్రెడిషన్ కానీ వీటన్నిటి వలన అది తీసుకుంటే మనం అంతా గందరగోళం పడతాం. తర్వాత ఆ డ్యూయాలిటీ రావడం, అది ఫాస్ట్ ది ఇప్పుడు ప్రజెంట్ ఏమో వేరుగా ఉంటుంది. ఇదంతా పోవాలంటే మనం అది బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ చేస్తేనే, అందుకని కృష్ణమూర్తి గారు ఇది బ్రేక్ చేయాలంటే మనం అవేర్నెస్ తో అన్కండిషన్ అవేర్నెస్ తో ప్రజెంట్ చూస్తే మనం ఇది మనం బాగుంటుందనే ఆయన చెప్పాడని నా అండర్స్టాండింగ్. ఓకేనా? థ్యాంక్ యూ చక్రపాణి గారు. థ్యాంక్ యూ. చాయ్దేవ్ గారు మాట్లాడండి. The burden of tradition troubled me a lot. So in brief, అందరూ చాలా బాగా మాట్లాడారు. What I found in the teachings of Krishnamurti, I would like to share. మేడం కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్, ఇప్పుడు బాగుందా సార్? యా, ఓకే, థాంక్స్ సార్. కృష్ణమూర్తి గారు బేసికల్లీ he highlighted the value and beauty of consummate intelligence for generation of people who are caught in tradition and the distortion of tradition. JK is a revelation, sir. He looked at life and living. That is what the predominant beauty of Krishnamurti's teachings. That if one can get the glimpse of the beauty and the revelation of reality and the value of living in JK's teachings, I think it is real blossoming and inner flowering. That is the essence of JK's teachings. ముఖ్యంగా ఏంటంటే ట్రెడిషన్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిస్టార్షన్ అండ్ బ్లైండ్నెస్ if not checked properly. The value of Krishnamurti's teachings, his sense of living, his sense of observation, his sense of what went wrong with humanity, and his sense of correcting it, or his sense of a teacher in dealing with it, that helps us in living beautifully with enormous sense of intelligence that is pure, that is universal, that is very helpful for dealing with life's issues. Thank you very much, sir. థ్యాంక్ యూ చాయ్దేవ్ గారు. థ్యాంక్ యూ. చాలా పాయింటెడ్ గా మీరు. సార్ నేను ఒకటి మాట్లాడతాను. జస్ట్ వన్ మినిట్. ఈ ప్రకృతిలోని ఖచ్చితంగా ఒక ఆర్డర్ ఉంది కాబట్టి కృష్ణమూర్తి గారు అప్రోప్రియేట్ టైంలో వచ్చారు. ఆ ఆర్డరే క్రియేట్ చేసిన కృష్ణమూర్తి గారిని. లేకపోతే ఈ ట్రెడిషన్ లో ఇలాగా మనకి అంత శక్తి లేదు. కృష్ణమూర్తి గారి లెవెల్లో అండర్స్టాండ్ చేసుకునే శక్తి లేని శక్తిహీనులు అయిపోయి ఈ ట్రెడిషన్ లోనే కొట్టుకెళ్ళిపోయి ఇలాగే ఇంకా డిస్టార్షన్ లోనే కొట్టుకెళ్ళిపోదు అనమాట అండి. ఎందుకంటే బుద్ధుడు ఆ రోజుల్లో ఎఫెక్ట్ చేయగలిగాడు కొంతవరకు, కానీ తర్వాత ఆ బుద్ధుడు చెప్పిన దాన్ని డైల్యూట్ చేసి రకరకాల వాళ్ళు కూడా విడిపోయి వాళ్ళ హీనయానం మహాయానాల్లో కొట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ కృష్ణమూర్తి గారు ఆర్డర్లో పెట్టడానికి ఆ యూనివర్సల్ ఆర్డరే కృష్ణమూర్తి గారిని పంపించింది తప్ప అదర్వైజ్ మనం ఇంతవరకు అండర్స్టాండింగ్ చేసుకునే ఎవరు ఆ కృష్ణమూర్తి గారు మనల్ని తీసుకెళ్ళి అండర్స్టాండింగ్ చేసుకునే స్థితి తీసుకెళ్లారు తప్ప మనంగా ఈ ట్రెడిషన్ లోనే దీన్ని బ్రేక్ చేసి దీన్ని బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళే పరిస్థితి మనకి ఉండకపోయి ఉండేది సార్. అది చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు, నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి.
కృష్ణఫణి గారు, వైజాగ్ డాక్టర్ రామకృష్ణ గారు, వారు కారణాంతరం వల్ల ఈ రోజు మీటింగ్ కి రాలేకపోయారు. బట్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ సెషన్స్ ఐ రిక్వెస్ట్ యూ, హంబుల్ రిక్వెస్ట్, లెట్ దెమ్ షేర్ దేర్ ఇన్సైట్స్ ఆల్సో ఆన్ దిస్ టాపిక్. ఆయన మాట్లాడితే చాలా బాగుంటుంది సార్, ఈవెన్ డాక్టర్ రామకృష్ణ గారు. సో మరి ఈ రోజు టైం తెలియదు నాకు. నెక్స్ట్ సెషన్స్ అయినా సరే ఒక 10 minutes వారికి టాపిక్ మీద కేటాయిస్తే ఇట్ విల్ బెనిఫిట్ ద పార్టిసిపెంట్స్ సార్. టుడే ఇస్ an excellent talk sir. Thank you very much sir. I appreciate all participants today sir. డాక్టర్ సుబ్బారావు గారు క్వశ్చన్ వేయండి. డాక్టర్ సుబ్బారావు గారు. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. కృష్ణపల్లి గారు కూడా జాయిన్ అవుతే బాగుంటది. when we face what is a challenge called what is అంటే ఉన్నట్టు మనకి వాట్ ఈస్ అనేది వచ్చినప్పుడు దానిని ఎలా ఫేస్ చేస్తాం, ట్రెడిషన్ ఎలా చేస్తుంది, కృష్ణాజీ ఎలా చెప్పారు అనేది ఒకటి ఇస్తే బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ డిస్కషన్. సార్ కృష్ణపల్లి గారు కృష్ణపల్లి గారు కానీ మ్యూట్ లో ఉన్నారేమో. ఓకే, రామకృష్ణ గారు ఎవరైనా సరే ఆయన అన్మ్యూట్ చేయండి ప్రభంజన్ గారు. సార్ కృష్ణపల్లి సార్ మీరు వినపడుతుందా సార్? హలో హలో సార్ ఓకే వినపడుతుంది. వినిపిస్తోందండి? వినిపిస్తుంది సార్. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, కొంతసేపు అయింది. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ వెల్కమ్. కారణాంతరాల వలన మా ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండి ఎవరు బయట నుంచి వచ్చినందుకు నేను జాయిన్ అవ్వలేకపోయాను. ప్రారంభంలో మన రామకృష్ణ గారికి మెసేజ్ కూడా పెట్టాను. నేను దీని గురించి మిగతా వాళ్ళు కృష్ణపల్లి గారు నేను చూడలేదు, అది కదా మీరు చెప్పారు కదా, నేను చూస్తే ఓకే. అదే మీరు మీకు పర్సనల్ గా మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో, బహుశా మీరు చూడలేదు, లేట్ అయింది. తర్వాత కూడా దీంట్లో కూడా అందుకనే మెసేజ్ పెట్టాను. అంటే ఇప్పుడు మనకి ఎంత సమయం ఉందో నాకు తెలియదు. దీని గురించి చర్చించాలంటే కూడా అంటే ఒక 2 విషయాలు మాత్రం నేను సూచించదలుచుకున్నాను. కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో ఏమంటారంటే, ఆయన చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఒక తీవ్రమైనటువంటి ఇంటెన్సిటీ, ఒక శక్తి కావాలి, ఎనర్జీ కావాలి, లేకపోతే అర్థం కాదు అని చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. ఇదే ప్రమాదము అన్ని సందర్భాల్లో జరిగింది. అంటే కృష్ణమూర్తి గారిని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి కానీ వారు చెప్పినటువంటి విషయము మనకి చాలా క్షుణ్ణంగా అర్థం కావాలంటే కూడా చాలా తీవ్రమైనటువంటి ఎనర్జీ కావాలి. అది లేకపోతే గనక ఏ లేజీ మైండ్ కెనాట్ అండర్స్టాండ్ అన్నారు ఆయన. అదే విధమైనటువంటి ప్రమాదము ఈ ట్రెడిషన్ తోటి కూడా జరిగింది. ట్రెడిషన్ అనేటప్పటికి ఏంటంటే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సంస్కృతికి, ఒక నాగరికతకు చెందినటువంటి వాళ్ళు అనేక తరాలుగా ఏదైనా నమ్ముకుంటూ వస్తే గనక ఆ నమ్మినటువంటి విషయము ఘనీభవించి సాలిడిఫై అయిపోయి ఒక సంప్రదాయంగా మారుతుందండి. అది ఇది సంప్రదాయంగా ఎవరు మారుస్తారు అంటే ఈ లేజీ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు మారుస్తారండి. ఎవరికైతే అవగాహన చేసుకునేటటువంటి సామర్థ్యం ఉండదో, ఎవరికైతే ఆ శక్తి ఉండదో, వారి వలన వచ్చినటువంటి ప్రమాదం అండి ఇది. ఇది సంప్రదాయంగా ఏర్పడి దాంతో పాటు ఏమవుతుందంటే ప్రతిదాన్ని కూడా సంప్రదాయంలో పడేస్తామండి. అన్నిటినీ కలిపి ఒకే దాంతో పోల్చుకుంటాం తప్ప ఇక్కడ ట్రెడిషన్ అనేటటువంటిది ఏది ట్రెడిషన్ కాదు అనేటటువంటిది కూడా మనకి విచక్షణ జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఆ విశ్లేషణ చేయాలి, ఆ వివరణ మనకు తెలియాలి అంటే దానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఆ సంవేగం ఉండాలి, ఆ తీవ్రమైనటువంటి శక్తితోటి ప్రవర్తించాలండి.
అలా కాకుండా ఏంటంటే వీటిని అన్నిటినీ కూడా మనకి ఒక సాలిడిఫై అయిపోయి క్రిస్టలైజ్ అయిపోయి ఘనీభవించి మనము ఇది సంప్రదాయము అనుకునేటటువంటి ప్రమాదం తీసుకొచ్చేసామంటే అది ప్రతి సందర్భంలో జరిగింది. ఇప్పుడు చూడండి, కృష్ణమూర్తి గారు బతుకున్నంత కాలం పాపం ఆయన చాలా జాగ్రత్తగా ఇలా జరగకుండా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ప్రతి మీటింగ్ లో ప్రతి ఉపన్యాసంలో దీన్ని ఆయన ఖండిస్తూ వచ్చాడు. సంప్రదాయాన్ని కాదు, బాబు నన్ను పట్టుకోకండి, ది స్పీకర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్పీకర్ ని మీరు మళ్ళా ఒక ఐకాన్ గా మార్చకండి, మీరు స్పీకర్ ని మళ్ళా ఏదో బుద్ధుడి విగ్రహంగా మార్చినట్లుగా మార్చేయకండి, ఈయన చెప్పింది మీరు ఈ ఒకే స్థాయిలో అర్థం చేసుకోవాలి. అంటే విత్ ది సేమ్ లెవెల్, సేమ్ ఇంటెన్సిటీ, అట్ ది సేమ్ టైం అనడానికి కారణం అది. ఆ కృష్ణమూర్తి గారితో ఆ స్థాయిలో మనం ఏకీభవిస్తే తప్ప, ఐక్యమై ఉంటే తప్ప మన కృష్ణమూర్తి గారు కూడా అర్థం కారు. ఈ 35 సంవత్సరాల్లో ఏమైందంటే ఒక ప్రమాదం జరుగుతోంది. మెల్లిగా కృష్ణమూర్తి సంప్రదాయం ఒకటి ఏర్పడుతోంది. కృష్ణమూర్తి గారిని కూడా మనం ఒక సంప్రదాయంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రమాదంలో పడిపోయాం. ఎందుకంటే ఒక 10 వాక్యాలు ఉన్నాయండి. మీరు కృష్ణమూర్తి గారి గురించి ప్రస్తావించండి, మనం అందరం మన చిలక పలుకులు పలికినట్టు 10 వాక్యాలు పలుకుతామండి. ది అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వ్డ్ ఆర్ ది వన్, the description is not the described. ఇలాగా ఒక 10 వాక్యాలు ఉన్నాయండి. ఈ 10 వాక్యాలు పదే దాని యొక్క ఆంతర్యము, దాని యొక్క గాంభీర్యము మనకి తెలియకపోతే కృష్ణమూర్తి సంప్రదాయం ఏర్పడిపోతుంది. ఓహో, కృష్ణమూర్తి గారు అంటే ఈ 10 వాక్యాలు అన్నమాట. ఈ 10 వాక్యాలు మనకి తెలిస్తే కనుక కృష్ణమూర్తి గారి పైన 1 గంట సేపు ఉపన్యాసం ఇవ్వచ్చు. ఈ దౌర్భాగ్యం పట్టేటటువంటి ప్రమాదం కృష్ణమూర్తి గారికి కూడా ఉంది. కాబట్టి ఏ సంప్రదాయం కూడా, ఆయన ఎటువంటి సంప్రదాయం కూడా అంగీకరించకపోవడానికి కారణం ఇది. ఎందుకంటే రేపు పొద్దున నేను పోయాక నన్ను కూడా మీరందరూ కూడా ఇలాంటి దాంట్లో పడేస్తారు అనేటటువంటి ఆ భయం ఆయనకు ఉండింది. ఆయన అందుకనే 70 సంవత్సరాలు అది ఖండించవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ టాపిక్ ఏది పెట్టండి, మీ లైట్ టు యువర్ సెల్ఫ్ అన్నారు కదా, అది బాగుందండి, అది పెడదామండి. మిగిలిన వాళ్ళు కూడా ఒప్పుకుంటే అది పెడదాం. మీ జ్యోతిని మీరే వెలిగించుకోవాలి సార్. ఇది ఇంకోటి టాపిక్, ఆన్ గుడ్ అండ్ ఈవిల్ సార్. ఏమండి, ఆన్ గుడ్ అండ్ ఈవిల్, మంచి మరి చెడు నిజంగా ఉన్నాయా? అది నెక్స్ట్ టైం ఆలోచిద్దాం. అదే అది 1971 మార్చి 28లో ఆన్ గుడ్ అండ్ ఈవిల్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడినారు కృష్ణమూర్తి గారు. మంచి మరి చెడు నిజంగా ఉన్నాయా అనే సబ్జెక్ట్, అది పెడతామా అని టాపిక్. లేదు, ఇప్పుడు బి లైట్ టు యువర్ సెల్ఫ్ రేపు కాకుండా పై వచ్చే శనివారం పెడదామండి. అది రేపు మాత్రం మీలో జ్యోతిని మీరే వెలిగించుకోవాలి. అది సరే, మీలో జ్యోతిని నెక్స్ట్ సాటర్డే మీది పెడదామండి. రైట్ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇది కూడా మీలో జ్యోతిని మీరే వెలిగించుకోవాలి. అది ఎవరు రైట్. దయచేసి ఎవరు కూడా సమయంగా గమనించాలని కోరుతున్నాను. అనుకున్నాము, ఎవరు కూడా ఏమి దురభిప్రాయంగా అనుకోవద్దండి. అందరికీ కూడా మా సెంటర్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలండి పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం అండి.